జీవితంలో ఏదైనా చిన్న కష్టం వచ్చారు మేము నచ్చవమ్మా. జీ తెలుగులోనూ ఆ తెలుగులోనూ వాళ్ళు ఎవరో చెబుతూ ఉంటారు, పెద్ద పెద్ద నాగదండాలు బట్టి వాళ్ళు నచ్చుతారు మీకు బాగా. ఆయన కిటికీకి తోరణాలు కట్టమన్నాడు, అందులో నిమ్మకాయ డిప్పెట్టమన్నాడు, దాంట్లో ఆయన మొహం పెట్టమన్నాడు. అలా పెడితే అన్నీ పోతాయి దోషాలని అని వాళ్ళు ఆయన మొహాన్ని బలవంతం చేసి అందులో పెట్టేస్తారు. నువ్వు ఉండవు చంపేస్తాను అక్కడ, మా గురుగారు చెప్పారు. అది నమ్ముతారు మీరు. అంతేకాదమ్మా నువ్వు ఎందుకు చేసావో గమనించు, ఆలోచించండి. అలా ఎలా కుదురుతుందండి? నిమ్మకాయ డెప్పలు చెప్పండి. మొన్న మేము సంతకి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయామండి. ఆవిడ చెబితే నేను ఆశ్చర్యపోయి ఎంత వ్యాపించిందా అజ్ఞానం అనుకున్నా. నాకు పాయింట్ అందించింది ఆవిడ. నిమ్మకాయలు ఈ మధ్య పండిపోయిన నిమ్మకాయలు అమ్మట్లేదమ్మా, పచ్చి నిమ్మకాయలే అమ్ముతున్నారు ఎక్కువ, పచ్చి. అవి ఎక్కువ దొరుకుతున్నాయి అడిగితే తెలిసిన రహస్యం ఒకటి తెలుసా? తినడం లేదమ్మా, వాడడం లేదమ్మా, దీపాలు అడుగుతున్నారని చెప్పారు. నిమ్మకాయ డిప్పల మీద దీపాలకు అంత ప్రాధాన్యం వచ్చిందమ్మా. సనసుజాతం ఎవరికి కావాలి? నిమ్మకాయ డిప్ప కావాలి. ఎందుకంటే ఇది జ్ఞానం, ఇది ఎక్కదు, ఇది కష్టం, ఇది మనకి ఇష్టం లేదు, మనకి వెంటనే తీరిపోవాలి. అది ఓ డిప్పతో అయిపోవాలి. ఈ డిప్ప కూడా కొట్టాలి. ఇక్కడ 16 డిప్పలు పెడతాడు, నిమ్మకాయ తోట పెట్టేస్తాడు అవసరమైతే. అందుకని వాడు బుద్ధి మార్చుకోడు. ఇప్పుడు లోపం ఎక్కడుందండి? ఈ సనస్సుజాతులు ధృతరాష్ట్రుడు పక్కన మన బుద్ధిలో ఉందా లేదా? నువ్వు ఎందుకు నీ తప్పును ఒప్పుకో మిత్రమా? నీ జీవితాన్ని నువ్వు ఎందుకు సరి చేసుకో? నా మీద ఎందుకు ఆధారపడుతున్నావు? నేను ఎందుకు సరి చేయాలి నీ జీవితాన్ని? నాకేం పని? అందుకే జరగబోయేదానికి సిద్ధంగా ఉండడం కోసం అవసరమైతే జాతకం తెలుసుకోవచ్చు. తెలుసుకోకపోతే మరీ మంచిది, అంత ఉత్తముళ్ళు. నేను ఉగాది నాడు మాత్రమే తెలుసుకుంటాను, మళ్ళీ ఏడాదిలో ఎప్పుడు చూడండి. నేను సుఖంగా ఉంటాను, అందుకని నాకు ఆందోళన లేదు. ఏం జరుగుతుందనే ఆందోళన కూడా లేదు. ఏం జరిగినా సిద్ధంగా ఉన్నాం కదా. జరిగేది ఏదో ఇప్పుడు ఆ ముందే తెలిసింది అనుకోండి, ఏదో ప్రమాదం జరుగుతుంది కానీ వారం ముందు తెలిసింది అనుకో, ఈ వారము చచ్చిపోతాడు వీడు అన్యాయంగా. అంతకంటే తెలుసుకోకుండా ఉంటే పోయే రోజు హాయిగా రోడ్డు మీద పోతాం, ఎవడో ఒకటి తీసుకుపోతాడు, ఏదో ఒకటి అవుతుంది. దానికి ఏమిటి? తాను పోయిన తర్వాత దేనితోనైనా పని ఏమి? మనకి ఎందుకు గొడవ? పోకముందు ఆలోచించి ప్రయోజనం లేదు, పోయాక ఆలోచించడానికి అవకాశం లేదు. ఆలోచించండి దయచేసి. ఏముందండి ఆలోచించేది? అనాలోచిత స్థితి తప్ప. నువ్వు ముందు తెలుసుకుని చేసేదేం లేదు, అక్కడ బాధపడ్డం తప్ప. జరిగేది జరుగుతుంది కాబట్టి జరిగాక చేసేందుకు ఏం లేదు అక్కడ. వదిలే ఆ విషయాన్ని. ఎందుకంత బాధపడుతున్నావు? పైగా దేవుడు నమ్మానని చెబుతున్నావు, వదిలేరదా? పూర్తిగా నమ్మడు, సగం నమ్ముతాడు ఈయన. అందుకని ఈ వేషాలన్నీ కట్టిపెట్టారని. ఇప్పుడు ఇంకొక మాట చెబుతున్నాడు ఖచ్చితంగా. మన పనుల పట్ల మన పనులే మనకి ఎందుకు బంధాలు అయిపోతున్నాయి? ఈ బంధాల నుంచి బయటపడ్డం ఎలాగా అంటే, ఏషాం ధర్మేణ చ స్పర్ధ తేషాం తజ్ఞాన సాధనం. ఎందుకు ఈ మాయలో పడుతున్నాం? ఎందుకు ప్రతిదానికి ఫలితం ఆశిస్తున్నాం? ప్రతి పూజకి ఫలితం, ప్రతి నోముకి ఫలితం, ప్రతి పారాయణకి ఫలితం, అసలు ఎక్కడైనా కూర్చున్నా ఫలితం, నిలబడినా ఫలితం. ఒక నదిలో స్నానం చేస్తే కాదు, నదిగట్టున వెళ్ళినా కూడా పుణ్యం. ఎంత ఆశ్చర్యకరమైన విషయమో అది. నదిగట్టున గాడిదలు ఎడుతున్నాయి, గుర్రాలు ఎడుతున్నాయి, ఏం మాట్లాడతారండి? పుణ్యం వస్తుందా? ఆ నదిగట్టున. కానీ ఆ నది పక్కన ఫ్యాక్టరీ పెడతారు, వ్యర్థ జలాలు నదిలోకి వస్తాయి. ఈ భక్తులు ఎవరు వాటిని పట్టించుకోరు. మనకెందుకు? గవర్నమెంట్ చూసుకోవాలి. ఎవరా గవర్నమెంట్? అదో బ్రహ్మ పదార్థం. అది ఎవరికైనా అర్థమైతే కదా గవర్నమెంట్ ఏమిటో. పుష్కరాలు సహా సమస్తమైనటువంటి నదులను సేవించడం ఎందుకు పెట్టారు అంటే, 12 ఏళ్లకోసారైనా మనం స్నానం చేసే గోదావరి నదికి మనం వెళ్ళి స్నానం చేస్తే ఎక్కడ ఇసుక మేటేసిందో, ఎక్కడ నది సన్నగిల్లిపోయిందో, చిక్కిపోయిందో, ఎక్కడ ఫ్యాక్టరీలు కట్టారో, ఎక్కడ దుర్మార్గులు రాజ్యం వెళుతున్నారో, ఎక్కడ వ్యర్థ జలాలు కలుస్తున్నాయో, ఎక్కడ ప్రజా జీవితాలు నాశనం అవుతున్నాయో తెలిసి ఆ ప్రజల్లో ఒక చైతన్యం వచ్చి 12 ఏళ్లకోసారైనా గోదావరి నదిని బాగు చేసుకుంటారని పుష్కరాలు పెట్టారు. ఇది మన ఋషుల ఉద్దేశం. మనం మునిగి పుణ్యాలు సంపాదించడం కోసం కాదమ్మా. మనం అన్ని ప్రలోభ పథకాలు చేసుకున్నాం బాగా. మనకిష్టం అది. ఆ ప్రలోభం ఇష్టం. దేశం నాశనమైనా పర్వాలేదు, నది మొత్తం ఎండిపోయినా పర్వాలేదు, మనకి పుణ్యం రావాలి. ఈ స్వార్థంలోనే ఉంది మొత్తం అంతా. అందుకని మీకు అనుగుణంగానే మేము మాట్లాడతాం. ఎందుకంటే మీకు వేరే మాట్లాడితే మీరు వినరు కదా. అందుకని మాకు జనం కావాలి, మాకు ప్రచారం కావాలి. అందుకే మేము కూడా మీకు అనుకూలంగా మాట్లాడతాం. ఇలా చెప్తే నచ్చుతుందని నేను చెప్పి నచ్చుతుందని చెబుతాను తప్ప నచ్చకపోయినా సత్యమే చెప్పాలనేవాళ్ళు ఉండరమ్మా. ఉంటే వాడుకో నమస్కారం. ప్రపంచం మొత్తం మీద ఒకడు ఉంటాడు, వాడుకో నమస్కారం. నచ్చకపోయినా సత్యమే చెబుతానంటే వాడు శంకరాచార్య, వాడు వివేకానందుడు, వాడు నిజమైన సత్యమేవ జయతే. అనుమానమే లేదు. నచ్చే మాటల కోసం ఆ మహానుభావుడు ప్రయత్నం చేయాలి. మీకు నచ్చిన నచ్చకపోయినా నేను చెబుతాను పోనీ. ఇతర మతాల వాళ్ళని ఇతర దేశాల్లో కూర్చోబడి మీ పుస్తకాలు తీయండి, సన్నాసున్నారా ఏం చెబుతున్నారో నేను వినడాడు ఆయన. అంత ధైర్యం ఉంది ఆయన. మీ పుస్తకాలు తీయండి, పేజీ నెంబర్ ది, ఏం చెప్పు, దాని అర్థం చెప్పారు ఆయన. నోరు వెళ్ళబెట్టారు వాళ్ళు. ఇవన్నీ పెట్టుకున్న విషయాలు మీరు మాట్లాడతారంటే ఇక్కడ పండని చెప్పాడు.
ఓ హిందూ ధర్మం తప్ప ఇంకోటి లేదు బో అని చెప్పాడు ఆయన. వాళ్ళ దేశాల్లో చెప్పాడు, ఎక్కడ చెప్పడం కాదు, వాళ్ళ దేశాల్లో చెప్పాడు, వాళ్ళ మతం ఉన్న చోట చెప్పాడు. పలానా పుస్తకం తీ, పేజీది ఏముంది అక్కడ, దాని అర్థం ఏంటి, ఏం చెబుతున్నావు నువ్వు, అదో గ్రంథమా తీసేయన్నాడు అంతే. అదిరిపోయారు ఆయన మేధాశక్తికి. మాట్లాడడానికి లేదే ఉంది అక్కడ, నెంబర్ చెప్పగానే చెప్పలేదు, ఉన్న మాటలు గొప్ప అవ్వాలి కదా. మా దేవుని తప్ప ఇతర దేవుళ్ళు నమ్మిన వారందరూ అవిశ్వాసపరులు, వారు నరకములోకి తోసి. అసలు ఇతర దైవం అంటూ ఒకడు ఉన్నాడు అంటే వీడు దేవుని నమ్మడం లేదనమాట. ఇతర దైవం అంటూ ఉంటాడండి, ఆశ్చర్యకరమైన విషయం. ఇతర దైవం ఏమిటండి, దైవం ఒక్కటే, ఇతర దైవం నా దైవం నీ దైవం ఇంతమంది ఉంటారా అంటే ఈ సన్నాసి రూపాన్ని బట్టుకు ఏడుస్తాడు, వాడో రూపాన్ని బట్టుకు ఏడుస్తాడు, వాడో నామాన్ని బట్టుకు ఏడుస్తాడు. మన మాత్రం హిందువులు చాలా మందిని అర్చిస్తారని మాట్లాడతాడు. నువ్వు ఒక రూపాన్ని పట్టుకున్నావు, మేము అదృష్టవంతులు 3,000,000 రూపాయలు పట్టుకున్నాం, మరి నీ సంఖ్య కంటే మా సంఖ్య ఎక్కువ, అలా కూడా మాట్లాడచ్చు మనం. ఆయన గారికి ఒకటే రూపం ఉంది, మనకు 100 రూపాయలు ఉన్నాయి. ఒక రూపాన్ని పట్టుకోవడం తప్పు కాదు, 100 రూపాయలు పట్టుకోవడం కూడా తప్పు కాదు. ఒక నామాన్ని పట్టుకోవడం తప్పు కాదు, 100 నామాలు పట్టుకోవడం కూడా తప్పు కాదు. ఆ రకంగా కూడా హిందువులు అదృష్టవంతులే, మన సంఖ్య ఎక్కువ, మనకు అవకాశాలు ఎక్కువ. ఏ దేవుడినైనా పట్టుకోవచ్చు, ఒకడు కాకపోతే ఒకడైనా కాపాడతాడు, అది కూడా మనకి ఎక్కువే. ఆలోచ్యంగా మాట్లాడినా మంచిది. ఎలా చెబుతారండి, ఇతర దేవాలను నమ్మిన వారు నరకానికి పోతారు. నేను చూశానమ్మా, ఒక ఆటో మీద చూశాను, నేను మొహమాటం లేకుండా చెబుతున్నా. ఒక ఆటో మీద ఇతర దైవాలను నమ్మిన వారు నరకమునకు పోదు. ఇతర దైవాలు ఎవరో చెప్పమానండి, ఎలా ఇతరులు ఏం చెప్తారు మీరు? ఉన్నది ఒకే పదార్థం, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, అది మీ మతం కూడా అంగీకరించింది కదా. ఒక్కడే దేవుడు అనకపోతే దేవుడు లేనట్టు లెక్క. దేవుళ్ళు 10 మంది ఉంటే దేవుళ్ళు అనరు దాన్ని, దేవుడు ఉండే అవకాశం లేదు. దేవుడు ఒక్కడైతేనే మతం లెక్క, లేకపోతే దేవుడు లేనట్టే లెక్క. నాస్తికమేనిజం. ఒక్కడే దేవుడు అయితేనే దైవం ఉన్నట్టండి, లేకపోతే ఉండడండి. 10 మంది దేవుళ్ళు ఎక్కడ ఉండరండి. అసలు ఒక దైవాన్ని మనం అనేక రూపాల్లో ఆరాధిస్తున్నాం. సనాతన ధర్మం, వైదిక ధర్మం, హిందూ మతంలో గొప్పతనం అది. ఇంకా 100 రూపాయలు పుట్టించుకుందుకు అవకాశం ఇచ్చింది మన ధర్మం. ఎందుకని ఇచ్చింది? నాయనా, ఇన్ని రూపాలు నువ్వు దేవుడైనప్పుడు ఆరాధించి ఆ రూపం మాత్రం దేవుడు కాదా? తత్వమసి అహం బ్రహ్మాస్మి, తెలుసుకోవయ్యా. ఈ బొమ్మలు, విగ్రహాలు, దేవుళ్ళు పోయిన వాళ్ళు, ఎప్పుడో పోయిన వాళ్ళు, వీళ్ళందరూ దేవుళ్ళు లేనప్పుడు బతుకున్నావు, ఎదురుగా ఉన్నావు, రక్తమాంసాలతో ఉన్నావు, నువ్వు దేవుడు కాదా? ఆలోచించమేమిటయ్యా? అహం బ్రహ్మాస్మి తత్వమసి. ఈ తత్వం అర్థం అవడం కోసం 100 మంది దేవతల పేర్లు చెప్పారు తప్పితే దేవుడు ఒక్కడేం చెప్పారండి? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, వేదం ప్రమాణం. కానీ మనం ఎందుకు ఆ మాయలో పడిపోతున్నాం, బంధాల్లో పడిపోతున్నాం అంటే అహంకారం కారణంగా. ఏషాం ధర్మేణ చ స్పర్ధా తే తేషాం తజ్ఞాన సాధనం తే బ్రాహ్మణా హితో ముక్తాక యాంతి స్వర్గం చ త్రివిష్టపం స్వర్గం యాంతి త్రివిష్టపం. మన పనులు మనం చేస్తున్నాం, ధర్మం, కానీ ఎక్కడ బంధాల్లో ఇరుక్కుంటున్నాం అంటే ఏషాం ధర్మేణ చ స్పర్ధా. ఆ ధర్మం విషయంలో, పని విషయంలో మనకు స్పర్ధ ఉంది. స్పర్ధ అంటే రజోగుణం, పోటీ. ఇది జరగాలి, ఇది జరగకపోతే కుదరదు, ఇది లేకపోతే నేను బతకను, అది చేయడం కోసమే నేను పుట్టా, అంత అవసరం లేదు. ఇదే స్పర్ధ అంటే. నేను ఇదే చదవాలి, ఈ ఉద్యోగమే రావాలి, ఆ ఉద్యోగం రాకపోతే నా వేస్ట్, కాబట్టి వీడు చచ్చిపోతాడు. ఆ ఉద్యోగం రానంత మాత్రం నీ జీవితం వృధాయే. ఇంకే ఉద్యోగం నువ్వు చేయకూడదా? ఇంకా 100 పనులు లేవా? 100 మార్గాలు ఉన్నాయే బతకడానికి, అది ఎందుకు చేయాలి? ఒకవేళ ఆ 2వ మార్గం చాలా గొప్పదేమో, అందులో మనం సుఖంగా ఉండడానికే భగవంతుడికి రాకుండా చేసాడేమో, అలా ఆలోచించచ్చు కదా. అదే కదా పాజిటివ్ థింకింగ్ అంటే, అనుకూల దృక్పథం. అందుకే కదండి భగవంతుడు ఇచ్చింది. నాకు ప్రభుత్వ ఉద్యోగం రాలేదండి, ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడం నాకు ఎంత మేలైంది అంటే, నేను అవధానిగా, ప్రవచనకర్తగా హాయిగా స్వేచ్ఛగా ఉన్నాను ఇవాళ, అందువల్లే ఉన్నాను. నాకు విశ్వవిద్యాలయంలో ఉద్యోగం వచ్చి ఉంటే ఇప్పటి వరకు 61 కాబట్టి నేను పైగా విశ్వవిద్యాలయంలో 65 ఏళ్ళు నేను ఇంకా సర్వీసులో ఉండేవాడిని. తణుకోలేదు, బెణుకోలేదు, ఎక్కడికి రావడానికి వీల్లేదు. గవర్నమెంట్ సేవ అది, జీతం తీసుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చిన ప్రొఫెషనల్ చెప్తే డబ్బులు పుచ్చుకోకూడదు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నామండి. అంటే పోనీ మీకు ఉంటున్నారు కాబట్టి మీ అదృష్టమేనా? ఆనందంగా ఉన్నారు కాబట్టి నా అదృష్టమేనా? నా వయస్సు దాటిపోయినా నాకు ప్రభుత్వ ఉద్యోగం రాకపోవడం నాకు మేలే కదా. హాయిగా గొప్ప మేలు చేసి నేను ఆనందంగా ఉన్నా. ఎవరు నన్ను ఆజ్ఞాపించలేరు, ఎవరు నన్ను శాసించలేరు. నేను ఒక చోట ఏదో ప్రిన్సిపాల్ దగ్గర గుమాస్తాగా నేను చేస్తుంటే ఆయన వెళ్ళమంటే వెళ్ళాలి, లేకపోతే మానేయాలి, ఆయన కోపం వస్తుందేమో అని ఆలోచించాలి. ఇప్పుడు నేను ఎవడు శాసించేవాడు లేడు. శాస్తా తస్య మహాదేవి అని దేవీ భాగవతంలో చెబుతారు. అమ్మవారు శాసించాలి, మన ఇంకెవరు లేరు. అంత స్వేచ్ఛగా మనం ఉన్నామంటే కారణం ఆ ఉద్యోగం రాకపోవడం. 35 ఏళ్ళు వయస్సు దాటిపోయి నాకు ఉద్యోగం రాదేమో అని చివరిసారి చేసిన ప్రయత్నం కూడా వృధా అయినప్పుడు ఆ రాత్రి 1 గంటకి ఎంత ఏడిచానో నా భార్య పిల్లలకి తెలుసు, మిగిలిన వాళ్ళకి ఎలా తెలుసు? వాళ్ళకు కూడా తెలియదు లేదని చెప్పాలంటే పడుకున్నారు వాళ్ళు. నాలో నేనే ఏడిచాను.
అయిపోయింది. తెల్లారితే నా వయసు దాటిపోతుంది, నాకు ఇంతవరకు రాలేదు, ఉద్యోగం రాదేమో. అప్పటికి ఉద్యోగం కోసం 5-6 కాలేజీలు మారేం ప్రైవేట్, ఇంకెన్ని మారాలో జీవితం. ఆ ఏడుపు అమ్మవారు ఆలకించింది. నీకెందుకు రావని, నీకు ఏం జీవితం నిర్ణయించానో నీకేం తెలుసురా, నీ మాటలు కొన్ని వేల మంది వినే యోగం ఉంటే నీకు ఉద్యోగం ఎందుకు పని లేక, నేను అందుకని సద్యోగం ఇస్తానని చెప్పింది ఆవిడ. ఇచ్చింది. ఆ ఉద్యోగంలో ఉంటే ఈ మాటలు వేల మంది వింటారండి, విద్యార్థులు వింటారు, వాడు కూడా వస్తే వింటాడు లేదా పోతాడు. నేను రానట్టు హాజరేసుకోండి సార్ అంటాడు, పోతాడు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎంత స్వేచ్ఛ ఉందో మీకు తెలియదా? ఇదో వాళ్ళని అంటారు కానీ వాళ్ళకు ఉన్నది ఏమిటో, అసలు పాఠం చెప్పే పని చెప్తే అన్ని పనులు ఉన్నాయి వాళ్ళకి, వాళ్ళ బాధ వాళ్ళది. పాఠం చెప్పలేరు, అన్ని పనులు ఉంటాయి. మిగిలినవన్నీ చేసేసి డిఈ వాళ్ళని కాకా పట్టేస్తే అయిపోయినట్టే. వాడికి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు ఇస్తారు. ఈయనప్పుడు పాఠం చెప్పలేదు అసలు. ఉత్తమ ఉపాధ్యాయుడు అంటే పాఠం చెప్పని వాడు, డిఈఓ చుట్టూ తిరిగేవాడు, లేకపోతే అధికారుల చుట్టూ తిరిగేవాడు. ఎందుకు వచ్చిన ఉపాధ్యాయుల పరిస్థితి అలాగా? అలా ఉంది. ప్రభుత్వాలు రాజకీయాలు అలా ఉన్నాయి. ఏ ప్రభుత్వాలు మారినా దీనికి పరిష్కారం లేదండి, వాళ్ళని అనక్కర్లేదండి. ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పాలని ఉందండి వాళ్ళకి. మనం వేరే పనులు ఏమీ చెప్పకుండా కేవలం పాఠం చెప్పండి అని చెబితే ఖచ్చితంగా బాగా చెప్పి కూడా నా సోదరులు కొన్ని లక్షల మంది ఉన్నారండి. ప్రభుత్వ పాఠశాలలో లక్షల మంది ఉన్నారండి, చెప్పడానికి సిద్ధంగా ఉన్నారండి. వాళ్ళు ఏడుస్తున్నారండి. నిజంగా నాకు తెలుసమ్మా, నా సోదరుల దుఃఖం నాకు తెలుసు. మమ్మల్ని పాఠాలు చెప్పనట్లేదు, ఆ పని ఈ పని చెబుతున్నారు ఎంతసేపు, అదే అడుగుతారు ఎంతసేపు. ఒక పాఠం ఉపాధ్యాయుడు గొప్పగా చెప్పినప్పుడు ఆ రోజు ఆ 45 నిమిషాలు గంట పాఠం చెప్పి బయటికి వెళ్ళినప్పుడు ఉండే తృప్తి అండి, 1,00,000 రూపాయల జీతం తీసుకున్నా మా ఉపాధ్యాయ జాతికి ఉండదమ్మా. ఖచ్చితంగా ఆ వృత్తి ధర్మం చేసినప్పుడే మాకు. నేను ఉపాధ్యాయుడిగా 30 ఏళ్ళు బతికిన వాడిని కాబట్టి చెబుతాను. ఆ రోజు మాకు కలిగే సంతృప్తి 1 కోటి రూపాయలు ఇంక్రిమెంట్ ఇచ్చినా మాకు కలగదు. అంటే ఎవరి జీవితం ఎలా నిర్దేశించారో అమ్మవారికి తెలుసు. శాస్త్రాతస్య మహాదేవి నాకం జానామి శత్రుతాం అంటాడు దేవీ భాగవతంలో సుదర్శన చక్రవర్తి. నాకెవరు శత్రువులు లేరండి, ఎవరైనా నన్ను శత్రువుగా భావిస్తే అమ్మవారు చూసుకుంటుంది ఆ విషయం అంటాడు. చూసుకుంది ఆవిడ, నేను ఎవరిని భావించట్లేదు అలా అన్నాడు ఆయన. అటువంటి ధైర్యంతో మనం ఉండాలి. భక్తి అంత జ్ఞానం కలిగిస్తుంది. కాబట్టి పనుల విషయంలో స్పర్ధ పనికిరాదు. అంటే ఇది అవ్వాలి, ఇలాగే అవ్వాలి, ఈ ఉద్యోగమే రావాలి, ఏమైనా సరే నేను ప్రేమించిన వాడు నాకు దక్కాల్సిందే. దక్కడమ్మా, ఏం చేస్తా, ఇంకోటి దక్కుతాడు, దక్కిన వాడిని చేసుకో. ఈ పట్టుదలనే మొత్తం జీవితాలు నాశనం చేస్తున్నాయి. లేకపోతే ఇంకా మగాళ్ళైతే ఎలా చెప్తున్నారు, నాకు దక్కని వాళ్ళు ఎవరికీ దక్కడానికి వీళ్ళ, ఇంతకంటే పైశాచికం లేదు. ఇంకా సమాజంలో ఈ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయో చూడండి. అదే చెబుతున్నాడు సనత్సుజాతుడు. తేషాం ధర్మేణ చ స్పర్ధ తేషాం తజ్ఞాన సాధనం. మీ ధర్మాలు నిర్వహించే విషయంలో పట్టుదలకి పోకండి, రజోగుణానికి పోకండి. నువ్వు చెయ్యాలి కాబట్టి చెయ్యవయ్యా, దానికి ఏముంది. దాతవ్యమైతే యద్దానం, ఇవ్వాలి కాబట్టి ఇయ్యి. కర్తవ్యమైతే యత్కృతం, చెయ్యాలి కాబట్టి చెయ్యి, మాట్లాడాలి కాబట్టి మాట్లాడు. అంతకంటే దేనికి? ఏదో నువ్వు ఒక్కడివే చేసినట్టు ఇంకెవరూ చేయనట్టు ఎందుకు ఇవన్నీ? ఈ స్థితి ఉందే నిరాసక్త స్థితి అంటారు దీన్ని. దాన్ని నిర్లేప నిర్మల నిత్య అంటే అది లేపనం పూసుకోక, ఊరికే లేపనం పూసుకోక. పెదవులకు ఏమీ రాయొద్దు, ఉన్న పెదవులు అలాగే ఉండనే అంటే పెదవులు చాలా అందంగా ఉంటాయి. దానికి లిప్స్టిక్, స్టిక్ లిప్పు, 100 లిప్పులు పూసాక ఇంకా అవి పనికిరావు. ఇంకా గూటి బిళ్ళ ఆడుతూ ఉంటే బెల్ల ఉంటుంది, అలా తయారవుతాయి. ఎందుకంటే దాని పేరు లిప్స్టిక్. వాడు పూజగా లిప్పు స్టిక్ అయిపోతుంది. కంపెనీ వాడే పెట్టాడు ఆ పేరు, వాడే చెబుతున్నాడు ఆ పేరు. మనం అది మానవయ్య, ఇది బాగుందా, ఇంకోటి కావాలా. మొత్తం హ్యాండ్ బ్యాగ్ నిండా లిప్స్టిక్లే ఉంటాయి. ఎక్కడ చెరిగిపోతుంది, ఏమిటి ఏందమ్మా చెరిగిపోతే ఏమైనా పెదవి కోసేశారా? ఉన్నదేదో ఉంది, దాన్ని ఉంచారు, అలా ఊరికే పూస్తావు ఇలాగా. మళ్ళీ అమ్మవారి నామాలు చదివి నిర్లేప. ఆ నిర్లేప అంటే అదేనమ్మా, లిప్స్టిక్ పూయకపోవడం. ఏ లేపనో రాయిదేవుడు. ఈ నామం చదివితే ఫలితం ఏమిటని అడుగుతాం తప్పితే కానీ లిప్స్టిక్ పూయడం మానమ్మ. పైగా లిప్స్టిక్ పూసుకునే నిర్లేప, ఆవిడ కూడా నవ్వుతున్నాడు. పూసుకునే ఉంది నిర్లేప అంటుంది, దుంపదగా అంటుంది. ఏ చర్యలు మనం మానం, ఏ పద్ధతులు మనం మార్చుకో. అమ్మవారు మాత్రం మనం కరుణించాలి. అమ్మవారు లోకుగా ఉంది ఇక్కడ. ఈ తీవ్ర పరిణామాలతో ఆలోచిస్తేనండి మనుషులు మారితే ఒక్క క్షణం చాలు మారడానికి. ఒక క్షణం చాలు. మీ అంతటా మీరు ఆలోచించాలి. నేను చెప్పడం వల్ల కాదు, నా మీద గౌరవంతో కాదు, నా మీద ద్వేషంతోనూ కాదు. మీ అంతటా మీరు ఆలోచించాలి. యశాం ధర్మేణ చ స్పర్ధ తేషాం జ్ఞాన సాధనం. మీరు మీ పనుల విషయంలో పట్టుదలకి పోకుండా ఎలా నిరాడంబరంగా ఎలా ఉండాలో అలా ఉంటే ఖచ్చితంగా జ్ఞాన సాధనం. మీ అంతరం మీరే జ్ఞానాన్ని పొందుతారు. తే బ్రాహ్మణ ఇతో ముక్త. బ్రాహ్మణులు అంటే క్యాస్ట్ కాదు, ఇక్కడ బ్రాహ్మణ సంఘం కాదు, బ్రహ్మజ్ఞానులు. జ్ఞానం అలాగే కలుగుతుంది. ఇతో ముక్త, ఇక్కడే ముక్తులు వాళ్ళు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అన్నాడు.
అంతేకాదు స్వర్గం యాంతి త్రివిష్టపం, వాళ్ళ కోసం పుణ్యలోకాలు దివ్యలోకాలు ఎదురు చూస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇటువంటి పుణ్యాత్ముడు అక్కడ అడుగు పెడితే అక్కడ సుగంధాలు వేస్తాయి ఖచ్చితంగా. వాడు ఒకవేళ పొరపాటున నరకంలోనే చూడడం కోసం ఊరికే అడుగు పెడితే ధర్మరాజులాగా అక్కడ మొత్తం సుగంధాలు వేస్తాయి. నరకంలో ఉన్న పాపాత్ములందరూ ధర్మరాజు అడుగు పెట్టగానే ఎవరో మహానుభావుడు వచ్చారు, ఆయనకి ఇప్పుడు చాలా సుఖంగా ఉంది, మాకు ఎవరో పొడుస్తున్నారు, తంతున్నారు, చంపేస్తున్నారు, పట్టుకుని సోలాలు పెట్టి పొడుస్తున్నారు, నూనెలో ముంచి వేయించేస్తున్నారు, ఆయన ఎవరో మహానుభావుడు వచ్చాడు, 10 నిమిషాలు అయింది, ఎప్పటి నుంచి సుగంధాలు వీస్తున్నాయి, మాకు చల్లగా ఉంది, కాసేపు ఆయన ఎక్కడే ఉండమనండి అంటే దేవదూతలు ధర్మరాజుకి చెప్పారట ఆ విషయాన్ని. నువ్వు ఉండడం వల్ల నరకంలో వాళ్ళ బాధలన్నీ తగ్గాట, నువ్వు ఇక్కడ ఉంటావా అంటే మరి అవన్నీ నేనేం చేయాలి, నాకు అవన్నీ పొడుస్తున్నట్టే ఉంది అన్నాడు ఆయన. ఆయనకి అవన్నీ పొడుస్తున్నట్టే ఉంది, క్షణం ఉండలేకపోయింది. ఆయన కర్ణుడిని ద్రౌపదిని చూడడానికి వచ్చాడు పాపం అక్కడికి. ఆయన మా అన్నుడు, మా అన్నగారు, మా అమ్మ మాకు అన్యాయం చేసింది, కర్ణుడికి అన్యాయం జరిగింది, పాపాత్ముడిని అర్జునుడిని కర్ణుడిని చంపే వరకు నిద్రపోనీయలేదు, నేను చంపేవా 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 అని అడిగి చంపించేశా. నాకంటే అన్నగారు కదా, నాకంటే ముందు పుట్టాడు కదా, రాజ్యం అయింది కదా, నేనేమన్నా రాజ్యం వెళ్ళడానికి, కర్ణుడికి ఎంత అన్యాయం జరిగింది, నా కర్ణుడు ఎక్కడున్నాడు అంటే ఆయన చేసిన పనులన్నీ నీకు తెలియవయ్యా, ప్రస్తుతం నరకంలో ఉన్నాడు, రూమ్ నెంబర్ 5 అని చెప్పారు. ఎందుకంటే ఈ పాపాలన్నీ పంచేంద్రియాల కారణంగా చేస్తాం కాబట్టి రూమ్ నెంబర్ 5 అన్నారు. అక్కడికి వెళ్ళి కర్ణుని చూసేసరికి గిజగిజలాడిపోయాడు. అయ్యో మహానుభావుడు దాన ధర్మాలు చేశాడు, ప్రాణాలకు తెగించి కవచకుండలాలు ఇచ్చేశాడు, అటువంటి ఆయన కవచం ఇచ్చినాము నువ్వు చూసావు, వేరే పనులు నువ్వు ఎక్కడ చూసావు, సీసీ కెమెరాలు మేము పెట్టామని చెప్పారు. వేరే పనులు చాలా ఉంటాయి, మరి మంచివాడు అనుకుంటే అలాగా, అది ఒకటే సరిపోయింది ఏమిటి, ఆ పుణ్యం వేరే తర్వాత అనుభవిస్తాడు, ఈ నరకమే చూడలేకపోయాడు పాపం. ద్రౌపది ఎంతమంది ఎంత మహాసాధ్వి, ఎంత మహాతో తట్టుకుంది ఆవిడ ఇలా నీకు తెలియదయ్యా, ఆవిడ మనసులో అనేక రకాల రాగద్వేషాలు ఉన్నాయి, ఆ ఫలితాలు ఆవిడ అనుభవిస్తుంది. వీళ్ళు ఈ పైగా విచిత్రం చూడండి, ఈయన అదే శరీరంతో వెళ్ళాడు స్వర్గారోహణ పర్వంలో, ఈ శరీరం భూమి మీద ఏ శరీరంతో తిరిగాడు ఆ శరీరంతో వెళ్ళాడు. వాళ్ళకి ఈయన ధర్మరాజుని తెలియదు, ధర్మరాజుకు వాళ్ళు ఎవరో తెలుసు. ఎందుకో తెలుసా? ఆశ్చర్యం, సరిగ్గా సనస్సు జాతీయం మాటే, దేహాత్మ భావన ధర్మరాజుకి పోలేదు, అందుకే వాళ్ళందరినీ గుర్తుపట్టాడు. వాళ్ళు వేరే దేహాల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు గుర్తుపట్ల, మొత్తం అంతా అలవాటే. కృష్ణమూర్తి గారు చెప్పిన మాటే, నువ్వు అలవాటు పడ్డావు, వాడిని కనుడు అనడానికి వీడిని ద్రౌపది అనడానికి అలవాటు పడ్డావు, అందుకే వాళ్ళు అలా కనపడుతారు, అంతా అలవాటే. ఇదే దేహంతో వెళ్ళడం వల్ల ఆ బంధాలే గుర్తుండి వాళ్ళందరూ ఆయనకి దొరికారు. వాళ్ళకి ఆ దేహాలు పోయాయి, వాళ్ళు వేరే దేహాలతో శిక్షలు అనుభవిస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ధర్మరాజు ఎవరో తెలియదు, కానీ ఏమన్నారు అంటే ఆయన ఎవరో మహానుభావుడు వచ్చాడు, మాకు బాగుంది, కాస్త ఉండమనండి అన్నాడు. వాళ్ళు ఉండమంటే ఉంటారా, వీళ్ళు బొమ్మంటే పోతాడా? ఆ 5 నిమిషాల నరకం కూడా ఆయనకి ఎందుకు చూపించాల్సి వచ్చింది? భగవంతుడు ఎవరిని క్షమించరండి. బహుశా నదుల్లో మునిగితే పాపాలు పోతాయని ధర్మరాజుకి నమ్మకం లేదేమో, పోగొట్టుకోలే. ద్రోణుణ్ణి చంపడానికి అబద్ధవాడిన పాపానికి ఆయన 5 నిమిషాల నరకంలో పెట్టారమ్మా. మనం ధర్మరాజు కంటే గొప్పవాళ్ళమా ఆలోచించండి. ఎక్కడికి పోదు గురు హత్య దోషం, హత్య సమస్య కాదు, ఆయన యుద్ధం చేశాడు, చంపడం తప్పు కాదు, అబద్ధం ఎందుకు ఆడావు? పరిస్థితుల వల్ల ఆడారు, బాగుంది, ఇవి కూడా పరిస్థితులు ఇద్దా, ఓసారి పొడుస్తాం అంతే, ఎక్కువ పొడవ ఒకసారే మళ్ళీ తీసేస్తాం, పొడుస్తూనే మళ్ళీ గుడ్డ పెట్టి తుడుస్తూ ఉంటాం కూడా, తడిగుడ్డతో గొంతు కోయడం అంటారే అని 5 నిమిషాలన్నీ పెట్టారు ధర్మరాజుని. గురువుని చంపడానికి అబద్ధం ఆడినందుకు. మనం ఆడిన అబద్ధాలకి, మనం పెట్టుకున్న అక్రమ సంబంధాలకి, మనం చేసి సంపాదించిన అక్రమ ఆస్తులకి ఎన్ని జన్మలు నరకంలో పడి ఏడుస్తామో ఆలోచింతురుగాక. ఇప్పుడు ఇంకో చిత్రమైన ప్రశ్న వేశాడు. ఇంతమంది ఇన్ని నరక బాధలు ఉన్నాయి అని తెలుసుంటూ కూడా పాపాలు ఎందుకు చేస్తున్నారండి అన్నాడు. చాలా ప్రశ్నలు వేశాడు ధృతరాష్ట్రుడు మన గురించే. పాపం పత్రికల వారు చూడండి, ఒక్కొక్కళ్ళు పెద్ద మనుషులు కనపడినప్పుడు ఏవో రకరకాల ప్రశ్నలన్నీ అడుగుతారు. మన్నాడు పత్రికలో చదువుతూ ఉంటే నాకు ఆ పత్రికా విలేకరులను చూస్తే దండం పెట్టబుద్ధి అవుతుంది, ఎంత కష్టపడ్డారు. పైగా ఒక్కొక్క నాయకుడిని ఒక్కో ప్రశ్న అడిగితే వీడిని చెంప మీద కొడతాడేమో తెలియదు, అటువంటి ప్రశ్న అయినా అడుగుతాడు. ఏమైనా సరే ఆయన చెప్పింది ఏదో రాస్తాడు. ఒకవాడు విసుగుపడితే విసుక్కున్నారని రాస్తాడు. ఎంత ఓపిక ఉండాలి పత్రికా విలేకరిగా ఉండాలంటే. అసలు చాలా ఎక్కడెక్కడికో వెళ్ళాలి, తిరగాలి, నానా ఇబ్బందులు పడాలి. పైగా కొన్ని నిజాలు రాస్తే ప్రాణాలు ఉంటాయో పోతాయో తెలియదు, అంత సాహసం చేస్తారన్న మహానుభావులు. అవి చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఇన్ని ప్రశ్నలు. అలాగే ధృతరాష్ట్రుడు కూడా ఒక విలేకరిలాగే ఆయనకు అవసరమైనా కాకపోయినా అడిగేశాడు. ఇంత తెలుసుండి కూడా, గరుడ పురాణంలో ఉండి కూడా, ఇన్ని శిక్షలుండి కూడా, ఇన్ని పురాణాల్లో ఇలా ఉండి కూడా మనుషులు ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారంటే ఒక్కటే కారణమయ్యా, రెండో కారణం ఏం లేదయ్యా.
యో ఆత్మానమన్యథా సంతమాత్మానం ప్రతిపద్యతే యో అన్యథా సంతమాత్మానం ఆత్మానం ప్రతిపద్యతే యో అన్యథా సంతమాత్మానం అన్యథా ప్రతిపద్యతే కిం తేన న కృతం పాపం చోరేణ ఆత్మాపహారిణా. ఒకే ఒక్క కారణం ఉందయ్యా, ఆత్మజ్ఞానం లేకపోవడం అనే ఒకే ఒక్క కారణం మనుషుల చేత ఇన్ని పాపాలు చేయిస్తుంది. నేను శరీరాన్ని అనుకునే భావనే ఇన్ని పాపాలు చేయిస్తుంది. అది ఎవరు పోగొట్టుకుంటారు? ఎవరు శరీరాన్ని ఎవరు తొలగిస్తారు? చర్మం ఉలిచేస్తే మాత్రం అది పోతుందా? మనస్సు ద్వారా మనం గ్రహించాలి. ఇందాక చెప్పిన నీడ, అద్దంలో ప్రతిబింబం, కలలో శరీరం, అలాగే ఇప్పుడు ధరించిన శరీరం, ఈ శరీరాల మధ్యలో ఉండే తేడా అర్థమైతే ఈ శరీరం మనం కాదని అర్థమవుతుంది. అప్పుడు ఈ శరీరం గురించి, దీని భోగాల గురించి మనం ఆలోచించం ఎక్కువ. వచ్చిందేదో పెట్టిందేదో తింటాం, వచ్చిందేదో అనుభవిస్తాం. ఇంకేదో కావాలి అని అనుకో. ఇంకేదో కావాలి అనుకోకపోతే, ఎవరు సొమ్ము హరించాలనుకోకపోతే పాపం ఎందుకు చేస్తామండి అసలు? అందుకని చెబుతున్నాడు, దానికి ఉపాయం సులభమా కష్టమా అంటే చేయడాన్ని బట్టి ఉంటుంది. యో అన్యథా సంతమాత్మానం అన్యథా ప్రతిపద్యతే. అసలాత్మ వేరే ఉండగా దేహాన్నే ఆత్మ అనుకుంటున్నాడే. నేను అనగానే లేచి శరీరం నిలబడుతోంది కాబట్టి నేనంటే శరీరమే అని మాట్లాడుకుని అలాగే ఆలోచిస్తున్నాడే అన్ని విషయాలు. కిం తేన నకృతం పాపం, వీడు చెయ్యని పాపం అనేది ఉంటుందా అన్నాడు. ఇప్పుడు ఆలోచించండి, అందరం స్త్రీ పురుషులు, కులభేదం, మతభేదం ఏది ఎక్కర్లేదండి. మనం పుణ్యం చేసినా పాపం చేసినా శరీరం కోసమేనా కాదా? శారీరక భోగాల కోసమా కాదా? అసలు పోనీ పుణ్యాలు పక్కనట్టండి, తప్పు పని మనం చేస్తున్నామంటే శరీరానికి ఏదో సుఖం, అది స్పర్శ సుఖమో, శబ్ద సుఖమో, రూప సుఖమో, ఏదో ఒకటి, శబ్ద స్పర్శ రూపరస గంధాలు ఏదో ఒకటి మన శరీరానికి తగులుతోందండి. అంతే కదండి. పెళ్ళి అయిన వాడు ఒకడు ఉన్నాడు, భార్యతో సుఖంగా ఉన్నాడు, 2 పిల్లలు కూడా ఉన్నారు, పెళ్ళై 10 ఏళ్ళు కూడా అయింది. ఆయన వయస్సు అప్పటికే 45 ఏళ్ళు దాటింది. ఈ పెద్ద మనిషి ఎవరినో ఒక ఆవిడను చూశాడు, ఆయనకి మళ్ళీ దివ్య సుందర్లా కనపడింది. ఇప్పుడు 45 ఏళ్ళకి ఈ జబ్బుని ఏమనాలే? ఏ డాక్టర్, ఏ వైద్యుడు తగ్గిస్తాడు ఈ జబ్బుని? పైగా ఏమంటాడు ఈయన, అస్సలు ఆ ఫిగర్ వేరని అంటాడు. ఆ ఫిగరు వీడికి షుగర్ ఇక్కడ. నీకు 2 పిల్లలు ఉన్నారా? 2 పిల్లలకు కూడా ఓ 10 ఏళ్ళు ఉన్నాయా? నీ ఆడపిల్ల, నీ మగపిల్లడు ఇలా ప్రవర్తిస్తే నువ్వు తండ్రిగా నువ్వు సమర్థిస్తావా? మరి నీ బుద్ధి ఎందుకు మారింది? పెళ్ళాన్ని లోకు కట్టావా? పైగా ఎప్పుడైనా వాడికి తెలిస్తే నువ్వు నోరు మూసుకో అని పైగా మా బోటిగాళ్ళకి ఫోన్ చేసి భార్యలు ఎప్పుడూ భర్తల్నే అనుసరించాలని చెప్పాలని చెప్పాడు నాకు. ఎందుకో నేను చెప్పనని చెప్పాను. భార్యలు ఎప్పుడు భర్తల్నే అనుసరించాలి, ఇంక వేరే చెప్పవక్కర్లేదుట, తప్పవక్కర్లేదుట, ఏమక్కర్లేదుట. భర్తను అనుసరించేస్తే ఆవిడ ఏమిటి వచ్చేస్తున్నాడు? భర్త దుర్మార్గుడైతే ఏం చేయాలి చెప్పండమ్మా? అలా ఎక్కడా ధర్మశాస్త్రాల్లో లేదమ్మా. మహిళలకు చెబుతున్నా, దుర్మార్గుల్ని అనుసరించవలసిన అవసరం లేదు. నిలబెట్టి ప్రశ్నించండి, నిలబెట్టి కడిగేయండి, అన్నం పెట్టమని చెప్పండి. అప్పుడు కానీ సమాజం మారదండి. దుర్మార్గుడైన భర్తను భార్య అనుసరించాల్సిన అవసరం లేదండి. అలా ఏ శాస్త్రంలో లేదండి. అనారోగ్యవంతుడైతే అనుసరించమన్నారు, అది వేరు, అది ధర్మం. భార్యేనా అంతే. అది అనారోగ్యం వచ్చిందని భార్యను వదిలేస్తామా? దుష్ట భార్యనేమో వదిలేయాలా? దుష్ట భర్తను నెత్తులు పెట్టుకుంటారా? దుష్టత్వం ఉన్నాక ఎవరికైనా ఒకటి. దుష్టత్వానికి ఆడతనం మగతనం ఉంటాయా? దీనికి మళ్ళీ పాతివ్రత్యం అని ఒక కవరదోడి గారు ఇక్కడ, ఓ 90 పతివ్రత్యం. అలా అనుసరిస్తే పాతివ్రతం. అలా అయితే పతివ్రతం కూడా ఉండాలి కదా. దుర్మార్గులైన భార్యను కూడా అనుసరించమనండి. ఆ తేడా ఎక్కడుందమ్మా? లేదమ్మా పురాణాల్లో. కల్పితం ఇది, పురుషాహంకారంతో కల్పితం. ఒక మొగాడిగానే చెబుతున్నా, పురుషాహంకారంతో కల్పితం, పాటించాల్సిన అవసరం లేదు. అందుకే లోకం చెడిపోతుంది పూర్తిగా. అడగవలసిన వాడిని అడగాల్సిందే, ఆడదైనా సరే మొగాడైనా సరే. మొగాడు ముందు అక్రమ సంబంధం పెట్టుకుంటే భార్యను గుర్తు పెట్టుకుంటామా, మొగాడిని అడగండి ముందు. అదే వత్తో నా మొగుడిని వద్దమ్మా, ఆవిడ కూడా నీలాంటి ఆవిడే, వద్దు, ఆవిడ మీద కోపవద్దు, ముందు వీడిని అడుగు కడిగాయి. తప్పు వీడిదా ఆవిడదా? వాళ్ళని తిడతారని ఆడాళ్ళు ఎంత అమాయకులు. వీళ్ళు చక్కగా అన్నం పెట్టేస్తారండి వీడికి. నా మొగుడు బంగారు కొండ, మరే ఎన్ని గనులతో పాడు నీకేం తెలుసు? నేను ఇంట్లో తిన్నగా ఉండగా 2 పిల్లలు ఉండగా నువ్వెందుకు ఇలా ఉన్నావురా సన్నాసి అని మొగుడిని అడగడం మానేసి ఆవిడ మీద ఎందుకండి కోపం? తప్పంతా ఆవిడదేనా? ఇందేం లేదా? ఆడా మొగ తారతమ్యం పుణ్యపాపాల దగ్గర ఉండదండి. యమధర్మరాజుగా ఆ భేదం తెలియదండి. వ్యభిచారం అన్నాక ఆడది చేస్తే ఒక శిక్ష, మొగాడు చేస్తే ఒక శిక్ష ఉండదండి. ఈ దేశంలో సీతాదేవిని ఎలా ఆరాధిస్తామో రామచంద్రమూర్తిని కూడా అలాగే ఆరాధిస్తాం. ఇద్దరిని కలిపి, ఇద్దరు ఆ నియమానికి కట్టుబడి ఉన్నారు కాబట్టి దంపతుల్లో సీతారాముల్లా ఉండాలంటాం మనం. ఒకటే లెక్క. 2 రకాల ధర్మాలు ఉండవండి అలాగా.
శారీరక భేదాలను బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి కొన్ని బాధ్యతల్లో తేడాలు ఉండొచ్చు. దానికి పిల్లల్ని కనడం అంటే ఆడవాళ్ళు కంటారు, మగవాళ్ళు ఎలా కంటారు. కాబట్టి కన్నవాళ్లే ఎక్కువ బాధ్యత వహించి పెంచడం కూడా ధర్మం. మేమే పెంచాలా అనద్దమ్మా, మొగాడు పెంచిన బిడ్డ కుదరదమ్మా. అది వాడి గడ్డం ఎలా ఉందో ఆ బిడ్డ కూడా అలాగే ఉంటాడు. చేత కాదు, ఎందుకంటే వాడు కడుపులోంచి పుట్టలేదు, వాడికి అంత మమకారం పుట్టదు. కడుపులో పేగు బొడ్డుతాడు కొయ్యకపోతే ఇప్పటికీ తల్లిని పట్టుకుని వేలాడాల్సిన వాళ్ళమేనండి. పైగా తల్లి బిడ్డల మధ్యలో అనుబంధం ఎందుకు ఉంటుంది? అమ్మ అమ్మ అని ఎందుకు అడుగుతాం ప్రతి సభలో? ఆ అనుబంధం ఎటువంటిది అంటే, వీడు అమెరికాలో ఉండే, ఆస్ట్రేలియా ఉండేనమ్మా, వాడి కడుపు నొప్పి వస్తే మీరు చాలాసార్లు అనుభవానికి తెచ్చుకుని ఉంటారని చెప్పక్కల్లా, ఎవరికి వారే ప్రమాణం. నీ బిడ్డకి అమెరికాలో ఉన్నవాడు కడుపు నొప్పి వచ్చేదైనా విలవిల్లాడుతుంటే ఇక్కడ తల్లి కడుపులో ఏదో అనిపిస్తూ ఉంటుందమ్మా. చాలా మందికి అనిపిస్తుంది. చాలా మందికి ఈ లక్ష్యం ఉండదు. నీ జీవిత లక్ష్యం అంటే కలెక్టర్ అవుతా, కండక్టర్ అవుతా, ఏదో అవుతావు, దెబ్బ అవుతావు. ఎవరికి కావాలి ఇవన్నీ? ఎవరికి కావాలి ఇవన్నీ? నువ్వు ఏదో కలెక్టర్ అయితే మాత్రం ఏముండదా? తర్వాత కలెక్టర్ అయిన వాళ్ళందరూ సుఖంగా ఉన్నారా? ఇంత పెద్ద జిల్లా కలెక్టర్ అని పేరు, ఎమ్మెల్యే రాగానే చేతులు కట్టుకుని నిలబడాలి. ఆ ఎమ్మెల్యే డిగ్రీ కూడా పాస్ చేయడం లేదో తెలియదు. ఈయన ఐఏఎస్ చదివాడు, నేషనల్ టాలెంట్, ఏముంటే ఏం ఉపయోగం? చేతులు కట్టుకుని. లేకపోతే ఆయన ట్రాన్స్ఫర్ చేసి పెడతాడు రంపచోడవరానికి. అయిపోయింది. ఇప్పుడు కలెక్టర్ ఏమి సుఖపడుతున్నాడో చెప్పండి. చాలా బాధ్యత ఉంది వాళ్ళ మీద. వాళ్ళు అనుకున్నది అనుకున్నట్టు చేయడానికి వీల్లేదు. నాయకులు ఎలా చెప్తే అలా చేయాలి. ఏమైనా తేడా వచ్చిందంటే పంపిస్తారు, తీసేస్తారో. జిల్లా కలెక్టర్ ఉద్యోగాన్ని తీసేసి రేషన్ షాప్ దగ్గర వేసేస్తారు పట్టుకెళ్ళి. అయినా కానీ మనకి అప్పుడు తెలిసి వస్తుంది, కలెక్టర్ అవ్వడం ఉపయోగమే లేదురా, పొలిటికల్ లీడర్ అయినా బాగుండేది. అలాగని వాళ్ళు ఏమైనా శాంతంగా ఉన్నారో? వాళ్ళు అడగండి. చచ్చిపోతున్నామండి బాబు, ఊరికే ఎమ్మెల్యే అయ్యామంతే, మినిస్టర్ పదవి వస్తుంది అనుకున్నా రాలా. వాడు గోల వాడిది. పోనీ మినిస్టర్ పదవి వచ్చిన వాడి దగ్గరికి వెళ్ళి మీరు మంత్రి గారు ఏంటండి, మన స్థాయికి మంత్రి ఏంటండి, ఈ పార్టీకి నాకున్న అనుభవానికి సీఎంఏ కావాలి, నేను గ్రహస్థితి కలిసి రాలా అంటాడు. వాడు గోల వాడిది. ఎవడు సుఖంగా లేడు. మీ నాయకులు అనుకుంటున్న వాడు సీఎం అయిన వాడు కూడా సుఖంగా లేడు. ఎవరు సుఖంగా లేరు. మనం బాధపడుతున్నాం, ఎదుటి వాళ్ళని బాధపడుతున్నాం. విచిత్రంగా ఉంది సమాజ పరిస్థితి. మనం సుఖంగా ఉన్న పనులు లేవు. అంతర్గతంగా వాళ్ళు ఎవరికి నిద్ర పట్టట్లేదు. పట్టుమని 2 మెతుకులు తినలేరు, తినడానికి సమయం లేదు. ఎక్కడ పదవులు పోతాయేమో బెంగ. ఈ పరిస్థితిలో గమనించండి, ఎవడు శాంతంగా ఉంటాడు? ఆత్మధ్యానం చేసేవాడే, ఆత్మజ్ఞానం పొందేవాడే శాంతంగా ఉంటాడు. నాకు అక్కర్లేదు అనుకుంటే అంతకంటే శాంతం లేదు. అది మానేసి మనం ఏం చేస్తాం? ఇక్కడ చెబుతారు, అందుకే కఫ్ పంగురే కఫ్ ప్రతిత. ఇందా గుడ్డివాడంటే ఎవడో, మోగవాడంటే ఎవడో, చెవిటివాడంటే ఎవరో చెప్పారు కదా. ఇప్పుడు ఇంకో మాట చెబుతారు, ఇంకోటి మిగిలిపోయింది కదా, కుంటివాడు. కుంటివాడంటే ఎవరో అని అడిగట్టు శిష్యుడు ఆయన. కఫ్ పంగురివ ప్రతిత. కుంటివాడంటే ఎవరంటే యో వార్ధకే తీర్థం. 60 ఏళ్ళు దాటాక యాత్రకు బయలుదేరతాడే, ఎంతకంటే కుంటివాడు ఎవడు లేడని చెప్పాడు. నమశివాయ. మనకి 60 ఏళ్ళు దాటితే కానీ యాత్ర గుర్తురాదు అసలు. అప్పుడు కూడా ఏంటంటే ఇంకేం చేస్తాం, మనం యాత్రకి వెళదాం సరదా, ఇంకేం చేయలేవు కాబట్టి వెళతాం అన్నప్పుడు. ఇంకేదైనా చేసేది ఉంటే 2 కొంపలు ఆరిపోయడానికి సిద్ధం ఇక్కడ. అప్పుడు కూడా వెళ్ళేది అందుకోసం. అప్పుడు కాదు వెళ్ళవలసింది. నిజానికి మన సంస్కృతిలో యాత్రలు ఎప్పుడు పెట్టారో తెలుసా? పెళ్ళైన కొత్త దంపతులు తీర్థయాత్ర వెళ్ళారండి. దిక్కుమాలింది హనీమూన్ చేశారు. దాన్ని మన కర్మకాలి. వాళ్ళు వెళ్ళవలసింది విహారయాత్ర కాదు, పెళ్ళైన దంపతులు తీర్థయాత్రకు వెళ్ళాలి. ఎందుకంటే తీర్థయాత్రలో కనుక తీర్థాల్లో ఉండే జలం సేవిస్తే, ముఖ్యంగా మగవాడు సేవిస్తే, వీళ్ళ కడుపున పడేటువంటి బిడ్డ పుణ్యాత్ముడైనటువంటి మహానుభావుడు జన్మిస్తాడు. సందేహమే లేదు. జీవులు ఎప్పుడు ఎవరి కడుపున పడవలసినా సరే నీటి ద్వారా ప్రయాణం చేస్తారు. లేదు, మృతజీవుడు ఎప్పుడు నీటి ద్వారానే పైలోకానికి వెడతాడు. అందుకే చనిపోయినప్పుడు మనం పురుటికి నీటి మైలకి కూడా నీటికి మైల పాటిస్తాం. వాళ్ళు ముట్టుకున్న నీళ్లు మనం ముట్టుకోం, మైలలో కానీ పురుట్లో కానీ. యాతాశౌచం, మృతాశౌచం రెండిట్లో ముట్టుకోకూడనివి 2 ప్రధానంగా, నీళ్లు, బట్టలు. ఎందుకు ఈ రెండిటికే ఉంది? బట్టల ద్వారా అతనికి సంబంధించిన వ్యాధులు బట్టల ద్వారా వ్యాపిస్తాయి, నీళ్ల ద్వారా కూడా వ్యాపిస్తాయి. ఈ రెండింటి ద్వారానే వ్యాపిస్తాయి. జీవుడు ప్రయాణం చేసేది కూడా వాటి ద్వారానే. పోయినప్పుడు పంచప్రాణాలు 5 రకాలుగా వెదజల్లబడినట్టుగా పోతాయి. 10వ రోజుని కర్మకాండ ప్రత్యేకం ధర్మోదకాలు అంటారు. అయిన వాళ్ళు తిలోదకాలు ఇస్తారు, నువ్వులు కలిపి. కొంచెం దూరం వాళ్ళు మామూలు నీళ్లు వదిలిపెడతారు. అప్పుడు వేద పండితులు చదివే మంత్రాలు చదివితే తెలుస్తుంది. ఈ పంచప్రాణాలని వాళ్ళు చోటకు తీసుకొస్తారు. ఆవాహయామి స్థాపయామి, ఆవాహయామి స్థాపయామి. ఓ జీవుడా, ఎక్కడ తెచ్చావో ఇక్కడికి రా. ప్రాణం, అపానం, వ్యానం, ఉదానం సమానం అంటారు. ఎందుకంటే ప్రాణం వీడు పోయిన చోట ఉంది, అపానవాయువు ఎక్కడుంది వీడిని కింద పడుకోబెట్టిన చోట ఉంది, వ్యానవాయువు ఎక్కడుంది వీడిని దహనం చేసిన చోట ఉంది, ఉదానవాయువు ఎక్కడుంది వీడిని దహనం చేసి బయటికి వెళ్ళే వరకు వాడితోనే ఉంది, సమాన వాయువు ఎక్కడుంది వీడి పెద్ద కొడుకును పట్టుకుని ఉంది అక్కడ. కర్మ చేసేవాడిని పట్టుకుని ఉంది అక్కడ.
ఇలాగా ఒక వాయువు శ్మశానానికిను ఇంటికి షటిల్ సర్వీస్ చేస్తుంది. అన్ని జరుగుతున్నాయి ఇలా చూస్తూ వాడు అనుకుంటాడు, మొత్తం అంతా కొట్టేసాడు, దానాలు మాత్రం చేయట్లేదురా పెద్ద కొడుకు అనుకుంటాడు. ఏడుస్తాడండి ఆ తండ్రి, పోయినవాడు ఎవడని. వీడికి అది వినపడదు, వాడు ఏడుపు ఎవడికి వినపడదు. ఎందుకంటే వాడికి లోపల దుఃఖం ఉంది, మనస్సు ఉంది, గొంతు లేదు, శరీరం లేదు. అక్కడ మనస్సు ఉంది, శరీరం లేదు. మనం కళలోంచి బయటపడి పలవరించేటప్పుడు ఎలా గిలగల్లాడిపోతామో మృతజీవులు అలా గిలగల్లాడిపోతారని మన చుట్టూ తిరుగుతూ, అయ్యయ్యో ఆస్తి అంతా కొట్టేశారే, నేను ఉండగానే 4 గుళ్ళు కట్టించి 4 సత్రాలు కట్టించేస్తే శనుదులు పోయింది, అసలు అనవసరంగా ఈ కొడుకుల కోసం దాచిపెట్టేశాను, పొరపాటు చేశాను అని ఖచ్చితంగా బాధపడతాడు. అంచేత షోడశ మహాదానాలు పురోహితులు చెప్పినట్టుగా చేయవలసిందేనమ్మా. పురోహితులు ఎవరైనా పొరపాటును వ్యవహరిస్తే వారి కర్మ వారు అనుభవిస్తారని, వారు తప్పు చేశారని మీరు తప్పు చేయకూడదండి. వారు ఇలా సరిగ్గా లేరని మనం సరిగ్గా లేవని వాళ్ళు, మొత్తం వ్యాపారం చేస్తున్నారు ఇక్కడ. దాని పట్ల విశ్వాసం కూడా పోయింది. అలాగని చేయడం మానేశామా అంటే లేదు, చేస్తూనే ఉన్నాం. ఓ పక్క ఏదో చెప్పాలి కదా, చేయండి. దేనికి చెప్పాలి, ఎవరు చెప్పాలి? చిత్తశుద్ధి లేనప్పుడు. అందుకే సరిగ్గా ఎవరు చేయాలో తీర్థయాత్రలు అంటే వీళ్ళు కాదండి, 60 ఏళ్ళ వాళ్ళు 70 ఏళ్ళ వాళ్ళు కాదమ్మా, పెళ్ళి అయిన వెంటనే యువతరం 25 ఏళ్ల వయసులో ఉన్నవాళ్ళు చేయాలి. వాళ్ళు చేయగలరు కూడా. తీర్థాలన్నీ తిరగాలి. ముఖ్యంగా నదులు, తీర్థం అంటే నది ఉండేది, క్షేత్రం వేరు తీర్థం వేరు. కాశీ అనేది క్షేత్రము తీర్థము కూడా, కానీ తిరుపతి క్షేత్రమే, తీర్థం కాదు. అక్కడ నది పెద్దదేం లేదు, ఒకేదో జలపాతాలు అంటే కుదరదు అక్కడ. తిరుపతి క్షేత్రం. ప్రయాగ ఉంది, అది కేవలం తీర్థం. అది అక్కడ ప్రత్యేకం దేవాలయం ఉంటే కూడా అది పెద్ద విషయం కాదు, ప్రయాగ తీర్థం. తిరుపతి క్షేత్రం. భద్రాచలం తీర్థము క్షేత్రము కూడా, రాముడు ఎంత ప్రసిద్ధుడో గోదావరి అంత ప్రసిద్ధం. కాశీ తీర్థము క్షేత్రము కూడా, గంగ ఎంత ప్రసిద్ధమో విశ్వేశ్వరుడు అంత ప్రసిద్ధం. తీర్థము క్షేత్రము 2 అయిన వాటికి ప్రాధాన్యం సహజంగానే ఎక్కువ ఉంటుంది, దానికే ఉంది. హోటల్ కమ్ లాడ్జ్ అన్నారు, రెస్టారెంట్ కమ్ లాడ్జ్ అంటే మరి ప్రాధాన్యం ఉండదు, అక్కడే తింటాం, అక్కడే పడుకుంటాం. ఆసుపత్రి కూడా అక్కడే కట్టేస్తే గొడవ లేదు, వైద్యం కూడా అక్కడే చేయొచ్చు. ఈ తినడం వల్లే వచ్చింది కదా రోగం. అందుకని హోటలు అక్కడే, పడుకోవడము అక్కడే, వైద్యము అక్కడే. వాడిని వెళ్ళే మనకి మొత్తం ఆస్తి అంతా ఆరిపాక చివరే వాడిగట్టాకే బొమ్మనేది. ఇంకా ఇక్కడ హైదరాబాద్లో కొత్తగా కడుతున్నారు, మన పేపర్లో వేశారు. మా ఆసుపత్రి ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడే హోటలు, ఇక్కడే రెస్టారెంట్ ఉంటుంది, ఇక్కడే లాడ్జింగ్ ఉంటుంది. అమ్మని ఇల్లు బంగారంగానే, ఎంత గొప్ప ఆలోచన వచ్చిందిరా నీకు అనుకున్నాను. వైద్యుడికి ఇవన్నీ ఎందుకండి? వైద్యుడు భోజనం పెడతాడా? వైద్యుడు రెస్టారెంట్ పెడతాడా? వైద్యుడు లాడ్జింగ్ పెడతాడా? అంటే ఈ దుర్మార్గులు ఎంత ఉద్దేశంతో ఉన్నారు అంటే, మా దగ్గరికి రండి, స్టార్ హోటల్స్లో ఉండండి, రోజుకి 5-6 వేలు ఆ రూమ్ రెంట్ పేరు మీద మింగేస్తాం, మీరు ఇంట్లో కూర్చొని అడ్డమైన గడ్డి తెప్పించుకుని తినండి, ఆ రకంగా మేమే మింగేస్తాం, మీరు కడుపు నొప్పి వస్తుంది వైద్యం మేమే చేస్తాం, ఆ రకంగా మేము మింగేస్తాం. ఎంత ప్రణాళిక అంటే ఇది. దీనికేమో కార్పొరేట్ ఆసుపత్రి అని పేరా లోకాన్ని దోచుకుంటూ ఇక్కడ. వైద్యుడికి రెస్టారెంట్ పెట్టాల్సిన పని ఏమిటండి? వైద్యం ఏదో చేస్తాం, మందులు రాస్తాం, ఎక్కడో కొనుక్కుంటాడు పోతాడు. భోజనం పెడతావా, వసతి ఇస్తావా అంటే వీడు తినేసి పడుకోవాలా, వైద్యం మళ్ళీ చేస్తూ ఉంటావా నువ్వు అంటే వాడు జీవితాంతం రోగిగా ఉండాలా? అర్థం ఉందా ఈ స్వార్థానికి? పైగా ఇన్ని ఓ చోట ఉండే ఆసుపత్రి ఇదేనండి అంటే మొత్తం దోచుకునేవాడిని నేను ఒక్కడనే చెబుతున్నాడు ఆయన. ఇంకోటికి అవకాశం లేదు. పోనీ ఆ హోటల్ ఇంకోటి పెట్టుకోకూడదా, ఆ లాడ్జ్ ఇంకోటి పెట్టుకోకూడదా, అన్నీ మనకే ఉండాలా? ఇదే ఆలోచన మనుషుంది. అందుకని వయస్సులో ఉన్నవాడు ఎందుకు చేయాలి తీర్థయాత్ర అంటే, తీర్థయాత్రలకు వెళ్ళి వాళ్ళ తీర్థము క్షేత్రము ఉండే చోట ఉండి, 2 ఉన్న చోట ప్రయోజనం ఉంది కాబట్టి, ముఖ్యంగా మగ ఆడ ఇద్దరు సరిగంగ స్నానాలు అంటారు, వాటిని దంపతులు చేసే స్నానమే సరిగంగ స్నానం. సరిగ్గా గంగలో మునగడం కాదు, ఇద్దరు కలిసి మునగడం. సరిగంగ స్నానం, సరసం ఆడుకుంటూ మునుగుతారు కొత్త దంపతులు, అందులో ఒకళ్ళ స్పర్శ ఒకళ్ళకి బాగుంటుంది. మరి మనం 70 ఏళ్ళు 80 ఏళ్ళు వచ్చాక మునిగినా ఒకటి, తేలినా ఒకటి, ఏం లేదు ఇక్కడ, టచ్లో ఏం లేదు. అప్పుడు బాగుండాలి కూడా, ఆ ఆకర్షణ ఉండాలి కూడా. ఎందుకంటే వాళ్ళలో కొన్ని కోరికలు కలగాలి కదా. మనం శోభనం ఎందుకు చేస్తున్నాం? పని లేక కలగాలనే కదా. ఆ భావపూర్ణమైన ఆవేశం, భావావేశం, కామావేశం, ప్రేమావేశం అన్నీ ఉంటాయి, కానీ ఇది పవిత్రమైన తీర్థం కాబట్టి మితిమీరరు. అంత గొప్పదండి మన సంస్కృతి. మితిమీరరు, ధర్మం తప్పరు, చాలా పద్ధతిగా ఉంటారు, నియమంగా ఉంటారు. అందులో ఆడవాళ్ళకి చాలా సెంటిమెంట్ ఉంటుంది ఆ తీర్థం అంటే, క్షేత్రం అంటే. మొగుడు ఒకవేళ గాడి చెప్పిన మాట్లాడు కూర్చో, ఇది పుణ్యక్షేత్రం ఉంటుంది. ఆ నీరు ఆయన సేవిస్తాడు, ఆ జీవుడు ఆయన కడుపులో పడతాడు. ఆ పుట్టవలసిన జీవుడు మగైనా ఆడైనా ఆయన కడుపులో పడతాడు. తర్వాత ఈ పురుషుడు స్త్రీ సంగమం చేసినప్పుడు స్త్రీ గర్భంలో ప్రవేశిస్తాడు. ఆ ఖచ్చితంగా అలా పుట్టేవాడు రామచంద్రమూర్తి అవుతాడమ్మా, సందేహమేం లేదు, సందేహించక్కల్లా. తీర్థయాత్రలు అంత గొప్ప. కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు చెరువాటిని హనీమూన్ చేసి పారేశారు, అమెరికన్ కల్చర్ వచ్చేసి. వృద్ధాప్యంలో ఎందుకు చేయకూడదు? వెళ్ళలేవు ముందు ఒక మాట. రెండోది, ఇప్పటికి కర్మకాండలో బాగా మునిగిపోయావు.
యో వార్ధకే తీర్థం అన్నారు. అందుకే వార్ధాక్యంలో కుంటివాడు అంటే వాడు వెళ్ళలేడు అక్కడ. ఎందుకంటే అమర్నాథ్ యాత్ర చేస్తారు, మీరు గమనించండి. పెద్దవాళ్ళు ఎలా వెళతారండి? వెళ్ళలేరు కదా. వెళ్ళిన దగ్గర నుంచి ఏం చేస్తారు? ప్రభుత్వం వారు సరైన ఏర్పాట్లు చేయాలి. నేను ఇంట్లో కూర్చోమని ఏర్పాటు చేశాం, కూర్చోవచ్చు కదా. ఎవడు వెళ్ళమన్నాడు? పైగా కర్మేం వచ్చింది అంటే వీళ్ళకి ఈ మధ్య ఉగ్రవాద భయం ఒకటి వచ్చింది ఉందండి అక్కడ. దానికోసం సైనికుల్ని కేటాయిస్తున్నారండి. మన మోడీ గారి ప్రభుత్వం కేవలం అమరనాథ్ యాత్రికుల కోసం ఒక బెటాలియన్ బెటాలియన్ అంటే 1000 మందిని కేటాయించారు. నిజంగా మనం దేశానికి ద్రోహం చేసినట్టండి అలాంటి పని చేస్తే. ఆ సైనికులు దేశ రక్షణ కోసం వినియోగించాలి కానీ ఈ ముసలాళ్ళు ముక్కాళ్ళు యాత్ర గడుతుంటే వీళ్ళని కాపాడడానికి సైన్యం అండి. అది ప్రభుత్వానికి బాధ్యత. అసలు ప్రభుత్వానికి మనం ఆ శ్రమ ఎందుకు ఇవ్వాలి? కాళ్ళు పని చేయని వాళ్ళు, మోకాళ్ళు పట్టున్న వాళ్ళు అమరనాథ్ వెళ్ళడం ఏంటండి? బాత్రూమ్కి వెళ్ళకపోతున్నావు, ఎక్కడ భగవంతుడు కావాలి నీకు? అదే చెబుతున్నాడు శంకరాచార్య, వద్దు వృద్ధాప్యంలో యాత్రలు చేయకండి. మరి ఎలా చేయాలండి దైవజ్ఞానం? దానికేముందయా చెబుతున్నారు. బట్టే తీర్థమపచ కిం ముఖ్యం. మరి అయితే తీర్థాలన్నింటిలోకి ముఖ్యమైనది ఏదండి? మరి వృద్ధుల యాత్రలు చేయొద్దు అంటున్నారు మీరు. ఏం చేయాలన్నాడు? చిత్తమలం ఎన్నివర్తయతి. నీ మనస్సులో ఉండే రాగద్వేషాలు పోగొట్టుకో. అదే కాశీ, అదే రామేశ్వరం, అన్నీ కలిసి వచ్చినట్టేదే. 60 ఏళ్ళు దాటిన వాళ్ళు, కనీసం 70 ఏళ్ళు దాటిన వాళ్ళు చేయవలసిన పనిది. 70 ఎందుకు పెడుతున్నానంటే ఈ మధ్య ప్రయాణాలకు సౌకర్యాలు బాగున్నాయి. కాస్త 60 ఏళ్ళు దాటా కూడా చేయొచ్చు, సౌకర్యాలు ఉన్నాయి. పూర్వం ఉండేవి, నడిచి వెళ్ళేవారు కాబట్టి వాళ్ళు నడవలేరు. ఇప్పుడు 70 ఏళ్ల వరకు చేయొచ్చు, పర్వాలేదు. ఎందుకంటే అన్ని రకాల డబ్బు ఖర్చు పెట్టగలిగితే ఇబ్బందులు లేవు. కానీ 70 దాటాక మానేయడం మంచిది. ఏదో గేటు వేసేసినట్టుగా కాదు, ఎవరి పరిస్థితిని బట్టి వారు ఆలోచించుకోవాలి. అప్పుడు కూడా చేయవలసింది ఏమిటి? ఇంకా అయిపోయింది, దానివల్ల ఏదో వచ్చేసిందని ఇంకా ఆ గొప్పలు చెప్పుకుంటూ మొత్తం 12 పుష్కరాలకి 12 పుష్కరాల్లోనూ మునిగేసా. అది కాదు. ఇక్కడ అత్తాకోళ్ళు సఖ్యంగా ఉన్నారో లేదో చెప్పండి. రామేశ్వరం నీళ్లు కాశీలో పోసేసా, కాశీ నీళ్లు రామేశ్వరంలో పోసేసా. ఇక్కడ మొత్తం అల్లుడు మామ కొట్టుకుంటూనే ఉన్నారు, తండ్రి కొడుకు కొట్టుకుంటూనే ఉన్నారు. ఆస్తి ఇంకా పంచమే అని కొడుకు అడుగుతున్నాడు, నీకు ఎందుకు ఇవ్వాలి అని తండ్రి అంటున్నాము. వీళ్ళిద్దరూ కాశీ రామేశ్వరం వెళ్ళొచ్చారు. ఉపయోగం ఏమిటి? యాత్ర చేసిన కొడుకు తండ్రిని ఆస్తి అడుగుతాడండి. వాడు ఇచ్చినప్పుడు కదా తీసుకోవలసింది. ఎందుకు అడుగుతాడు? యాత్ర ఏం వంట పట్ల ఇవ్వాలంటాడు ఖచ్చితంగా. ఈ బుద్ధి మారినప్పుడు ఉపయోగం ఏమిటి యాత్రలు? ఎందుకంటే చిత్తమలం ఎన్నివర్తయతి. మనోమాలిన్యాన్ని పోగొట్టుకోవయ్యా, ఎందుకు వచ్చిన యాత్రలు చేస్తావు? దాన్నే దూర్జుడు అద్భుతంగా చెబుతారండి. కేదారాది సమస్త తీర్థములు కోర్కింజూడవు నేటికి కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు. కాదా ముంగిలి వారణాసి కడుపే కైలాస శైలంబు. నీ పాదధ్యానము సంభవించునప్పుడే భావింపగా జ్ఞానలక్ష్మీ దారిద్ర్యులు గారె లోకులకట శ్రీకాళహస్తీశ్వర. జ్ఞానం అనేది లేదయ్యా ఈ మనుషులకి. అష్టలక్ష్మి గుళ్ళోకి వెళ్ళండి మీరమ్మ. సంతానలక్ష్మి ఉంటుంది, సౌభాగ్యలక్ష్మి ఉంటుంది, విజయలక్ష్మి ఉంటుంది, వీరలక్ష్మి ఉంటుంది, ఉంటే వెంకటలక్ష్మి కూడా ఉంటుంది పక్కనే. కానీ జ్ఞానలక్ష్మి ఉండదు. గమనించండి మీరు. 8 విగ్రహాలు ఉంటాయండి లక్ష్మీదేవుడు. విజయలక్ష్మి, వీరలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి, గజలక్ష్మి అని ఉంటుంది. ఆవిడ పక్కనే ఏనుగులు ఉంటాయండి. ధనలక్ష్మి, బంగారపు రాసులే, సిమెంట్ బొమ్మలు ఉంటాయి. మనం ఏం చేస్తాం? ధనలక్ష్మి అమ్మ, సంతానలక్ష్మి అమ్మ, అదిగో తొడ మీద అబ్బాయి కూడా ఉన్నాడు సంతానలక్ష్మి అమ్మ, అదిగో వీరలక్ష్మి అమ్మ, ఇక వెంకటలక్ష్మి అమ్మ అని దండాలు పెట్టుకుంటాం. జ్ఞానలక్ష్మి ఉండదు. గమనించండి. ఎందుకు ఉండదండి? ఇవి నువ్వు ఆశించినంతకాలం జ్ఞానం రాదు, అజ్ఞానంలోనే ఉంటావు. అందుకే ఉండదు అక్కడ. సంతానం గురించి, సౌభాగ్యాల గురించి, సౌభాగ్యం అంటే ఆరోగ్యం, అంతకంటే ఆరోగ్యాల గురించి చింత పెట్టేసుకుని నీకు వచ్చిన తలనొప్పో కడుపు నొప్పో ఇక ప్రపంచానికే నొప్పి వచ్చినంత ఫీల్ అయిపోయి ఇక్కడ అలా పెట్టేసుకుంటే ఆరోగ్యాలు కూడా ఉండవు. అదే సౌభాగ్యం అంటే అంతే. అక్కడ సౌభాగ్యం అంటే ఆరోగ్యం, దౌర్భాగ్యం అంటే అనారోగ్యం. అంతకుముందు విశేషార్థాలు ఏం లేవు వాటికి, మనం కల్పించేస్తున్నాం అంతే. అక్కడ సంతానలక్ష్మి, సౌభాగ్య, విజయం రావచ్చు. ఎంతసేపు విజయం, మళ్ళీ వెంటనే అపజయం వస్తుంది. వీరలక్ష్మి, వీరత్వం వస్తుంది, మళ్ళీ దాంట్లో భీరత్వం కూడా వస్తుంది. నీకంటే పెద్దవాడు రాగానే భయపడుతున్నావు కదా, మరి ఏమైంది? వీరలక్ష్మి. విజయం వచ్చింది, అపజయం వచ్చింది. సంతానం వచ్చారు, సంతానం లేనంత వరకు సంతానం లేదు, సంతానం లేదు, సంతానం లేదు. వాళ్ళు వచ్చి 10 ఏళ్ళు పెరుగుతుంటే ఆరోగ్యం బాగాలేదు, ఆరోగ్యం బాగాలేదు. మళ్ళీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత అడ్డాలనాడు బిడ్డలు కనుక అడ్డాలనాడు బిడ్డలేటమ్మా అయిపోయింది. ఇక్కడ వీళ్ళు లేకుండా ఉంటే గొడవలేదు. ఇక్కడ ఎదురు తిరిగారు వాళ్ళు, మాట వింటలేదు, తలనొప్పి అయిపోయారు, భరించలేని మనుషులు అయిపోయారు, అవుతున్నారండి ఈవేళ. మరి ఏమైంది? నీ సంతాన లక్ష్మి. అనవసరంగా ఆవిడ దగ్గరికి వెళ్ళి కోరకుండా ఉంటే బాగుండేది కదా. అందుకే దూర్జుడు ఆ మాట పట్టుకున్నాడు. అష్టలక్ష్మి ఆలయానికి వెళ్ళండి, జ్ఞానలక్ష్మి ఉండదు, అన్నీ ఉంటాయి. కానీ మనం గ్రహించలేం. కానీ ఆ మూల విరాట్టు అమ్మవారు జ్ఞానలక్ష్మి అమ్మ. మనం అక్కడికి వెళ్ళాలి, పెడతాం, ఎలాగో పెడతాం.
ఆ జ్ఞానం కోసం ప్రయాణం. ఇవన్నీ ఉంటాయి భౌతికంగా, తప్పదు, కోరుకుంటే కోరుకో, కానీ అక్కడికి లోపలికి వెళ్ళు, గర్భగుడిలోకి వెళ్ళు. జ్ఞానలక్ష్మి, ఆ జ్ఞానలక్ష్మి దారిద్ర్యుడు, ఆ జ్ఞానలక్ష్మి దర్శనం చేసుకోలేని వాళ్ళు, ఆ జ్ఞానలక్ష్మి అక్కర్లేదు ఇవన్నీ ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఇంతకంటే అమాయకులు ఎక్కడైనా ఉంటారా? ఇంట్లో కూర్చుని నమశివాయ అనుకుంటే సరిపోయేదానికి కేదారం వెళ్ళానంటాడు, రామేశ్వరం వెళ్ళానంటాడు. అసలు ప్రపంచంలో ఎవరు వెళ్ళలేరండి. ముక్తినాథ్ అని నేపాల్ దగ్గర ఉందండి, వెడుతుంటేనండి కొండచర్యల మీద పడతా. అంత ప్రమాదం ఎదుర్కోవాలా? అవసరమా? కొండచర్యల మీద పడతాయా? అంత ప్రమాదకరమైన స్థలానికి వెళ్ళిపోవాలా మనం గొప్ప చెప్పుకోవడానికి తప్పితే? అదేదో పెద్ద గొప్ప కింద చెప్పడం. పోనీ వెళ్ళావు, ఆ అనుభూతిని సొంతం చేసుకుని అనుభూతి చెందు. ఇంకోటికి ఎందుకు చెబుతున్నావు ఆ విషయాన్ని? వాడిని కూడా పంపించనగా ఇక్కడికి. ఈ మొత్తం యాత్రల మోజు పెంచేస్తున్నారు బాగా. శంకరాచార్య వంటి జ్ఞాని స్పష్టంగా ఏం చెబుతున్నారంటే, ఇవి మానేయండి, ఇవి చిన్నపిల్లలు, యువకులు, యువతులు చేయవలసినవి తప్ప 60 ఏళ్ళు దాటిన వాళ్ళు చేయవలసినవి కావు. మీరు కూర్చుని మీ మనస్సు గురించి ఆలోచించుకోండి అంటున్నాడు. నచ్చినా మంచిదే, నచ్చకపోయినా మంచిది. కిం స్మర్తవ్యం పురుషైః, కిం స్మర్తవ్యం పురుషైః హరినామ సదా నయావనీ భాష. కిం స్మర్తవ్యం పురుషైః హరినామ సదా నయావనీ భాష. కోహి నవాచ్యస్సు ధియా పరదోషశ్చ అనృతం తద్వతు. మంచి మనిషి అయినవాడు నిరంతరం స్మరించవలసింది ఏది? కిం స్మర్తవ్యం పురుషైః హరినామ. హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. నమ శివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఏదైనా పర్వాలేదు, నిరంతరము చేయవలసింది ఇదే. ఇక్కడ ఇంకో మాట చెబుతున్నారు, వేసేస్తున్నాడు గట్టిగా. ఇంగ్లీష్ మీడియంకి దెబ్బ నేనేయడం కాదు, శంకరాచార్య వేశాడండి. ఆయన ఏమంటారో అనుకోండి. నయావనీ భాష, యవన భాష కోసం ప్రయత్నం చేయకండి, మీ భాషలో మీరు హరినామస్మరణ చేయండి అన్నాడు ఆయన. ఇంగ్లీష్ మీడియం పెట్టి మొత్తం అంతా దేశాన్ని నాశనం చేసే ప్రమాదం వస్తుందని 800-1200 ఏళ్ల క్రితం శంకరాచార్య గ్రహించాడు. నేను గ్రహించకపోతే ఎలాగ? నా యావనీ భాష. నేను శ్లోకం చదివి ఆశ్చర్యపోయా. నా బాధ నీకు కూడా అర్థమైందయ్యా స్వామి. పూర్వం యవనులని, శకులని, పహలవులని విదేశీయులుగా భావించేవారని. వాడు ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. యవన దేశం అంటే గ్రీకు దేశం లెక్క. గ్రీకులు, యవనులు అంటారు. వాళ్ళంతా విదేశాల నుంచి వచ్చారు, ఓడల మీద ప్రయాణం చేసి వచ్చారు, దండయాత్రలు చేశారు. ఇక్కడ కొంతమంది మన ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల నుంచి గుర్రాల మీద వచ్చారు. వాళ్ళ భాషలు, వాళ్ళ వ్యవహారాలు నేర్పేశారు. శంకరాచార్య కాలం నాటికే జరిగింది ఈ కల్తీ. ఆయన 8వ శతాబ్ది కదా శంకరాచార్య, క్రీస్తు శకం 8వ శతాబ్ది. ఇప్పటికి 1300 ఏళ్ళు అయింది ఆ మహానుభావుడు పుట్టి. అప్పటికే విదేశీయులు ప్రవేశించారు ఇక్కడ, విదేశీ భాషలు ప్రవేశించాయి. మన వాళ్ళు మోజుపడిపోయి తెలుగు మానేసి, సంస్కృతం మానేసి, కేరళలో కూడా మలయాళం మానేసి ఆ భాషలు నేర్చుకోవడం మారెట్టారు. అందుకే ఒళ్ళు మండి రాశాడు ఈయన శ్లోకం. నిరంతరం స్మరించవలసింది హరినామంగానే. నా యావనీ భాష. విదేశీ భాష నేర్చుకున్నావు అంటే కేవలం అవసరం కోసం మనం అంతా గమనించాలి, అవసరం కోసం. ఇవాళ మాట ఎలా ఉందంటే కడుపు తరుక్కుపోయే బాధ కలుగుతుంది నాకు ఆ మాట వింటే. మేము తెలుగుని కాదనలేదు కదండి, ఇంగ్లీష్తో పాటే తెలుగు సబ్జెక్టుగా ఉందండి. ఒక్క మాట గట్టిగా వేసేస్తానమ్మా మొహమాటం వెళ్ళా. ఒక మగాడు భార్య ఉండగా 2వ పెళ్లి చేసుకుని, ఎవరితోనో మరిగి 2వ పెళ్లి చేసుకుని, ఆవిడ తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసి మొదటి భార్య అడిగితే నిన్ను వెళ్ళిపోమని నేను అనలేదు కదా, నువ్వు ఉన్నాను కదా అందడం ఎంత పాపమో, ఇదంతే పాపం మొహమాట. తెలుగును ఉండమన్నాం కదా, ఎలా ఉండమంటావు? మొదటి భార్యగానా, 2వ భార్యగానా? రాష్ట్రంలో పట్టాభిషేకం చేయవలసింది తెలుగు భాషగా, ఇంగ్లీషు భాషగా? ఇదా మాట్లాడేది? నువ్వు ఉండమన్నాం కదా. ఎవడు దయాదాక్షిణ్యాల ప్రకారం మేము బతకాలి. మీకు తెలియదండి నా వేదన. ఈ క్షణంలో నా ప్రాణం పోతే నాకంటే అదృష్టవంతుడు లేడు. మీకు నచ్చకపోవచ్చు, అంత క్షోభ కలుగుతుంది లోపల. ఇంకా ఎందుకు బతుకున్నానని. తెలుగు మీద కదా బతుకుతున్నాం. తెల్లారు లేస్తే టీవీలో 23:30 గంటల్లో తెలుగు మాట్లాడమని బతుకుతున్నామే. తెలుగుని చంపేస్తున్న రాష్ట్రంలో ఇంకా మనం అవసరం ఆ ప్రవచనాలు చెప్పడం? ఇంకా బతుకుండడం అవసరం? ఆ ప్రవచనాలు పక్కనెట్టండి. అంత క్షోభ ఉందమ్మా లోపల. కానీ ఆపుకుంటున్నా. ఏం చేస్తాం చెప్ప, ఇంతకంటే ఏం చేయగలిగింది లేదు కదా. ప్రజలు చైతన్యవంతులే ఉద్యమిస్తే తప్ప కలగదమ్మా. ఇంకో మాట చెబుతున్నా, తెలుగు వాళ్ళ స్వభావం ప్రకారం ఎవరినో ద్వేషిస్తే తప్ప మనం ఎవరిని ప్రేమించం. మన స్వభావం ఇది. ఇంగ్లీషును తిడితే తప్ప తెలుగు పట్ల భక్తి కలగదని నన్ను ఏమనుకున్నా మంచిది. మీరు ఇంగ్లీషును తిట్టవలసిందే, ఇంగ్లీషును ద్వేషించవలసిందే. ఎందుకు ద్వేషించాలో ఒక్క మాటలో చెబుతా, కాదంటే చెప్పండి ఎవరైనా. నా యావనీ భాష. ఇంగ్లీష్ మీడియం ఎందుకు పనికిరాదు అంటే, ఇంగ్లీష్ మీడియంలో ఏం నేర్పుతున్నారు? మొదట మీరు ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్, సి ఫర్ క్యాట్, డి ఫర్ డాగ్. మనిషి నాశనం అయిపోతాడు ఈ 4 మాటలతో.
యాపిల్ అంటే తిండి. నీ తిండి నువ్వు చూసుకో. నీకు దేశం అక్కల్లా, ధర్మం అక్కల్లా, అమ్మ అక్కల్లా, నాన్న అక్కల్లా. బీ ఫర్ బ్యాట్, ఒక బ్యాట్ చూసుకో. బయటికి వెళ్ళి క్రికెట్ ఆడుకో. సచిన్ టెండూల్కర్ ముఖ్యం, సరస్వతీదేవి అక్కల్లా. తర్వాత క్యాట్, డాగ్ రెండు దిక్కుమాలిన జంతువులే. ఒకటి పిల్లి, ఒకటి కుక్క. ఏదో ఎదురొస్తే కూడా చికాకు. కపట బుద్ధి పిల్లి, బానిస బుద్ధి కుక్క. అదే మన తెలుగు మాధ్యమంలోనండి. అకారానికి అమ్మ, ఆకారానికి ఆవు, ఇకారానికి ఇల్లు, ఈకారానికి ఈశ్వరుడు. ఒక్క మాట చాలండి ఏది నేర్పాలి, ఏది మీడియం అనేది. సబ్జెక్టు గురించి మాట్లాడకుండా దయచేసి. సబ్జెక్టుగా ఉంచి ఏమైనా దయా దాక్షిణ్యాలు చూపిస్తారా తెలుగు భాష మీద? ఇంకోతిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి నిన్ను కూడా ఉండమన్నాను కదా అంటే ఆవిడ ఎంత క్షోభపడుతుంది. ఉండమంటానికి నువ్వే ఉండవి, నాకు తాళిగట్టావు మొట్టమొదట. ఉండవలసింది నేనా ఆవిడ? పరభాషని, విదేశీ భాషను తీసుకొచ్చి నెత్తి మీద రుద్దేసి తల్లి కడుపులోంచి నేర్పేసి మీడియం పేరు మీద ఇప్పుడేమో ఉండమన్నాం కదా, పొమ్మని అనలేదు కదా. అదేం మాట అండి? ఎవరి దయాదాక్షిణ్యాల కోసం ఇల్లాలి ఇక్కడ ఉండాలి, అగ్ని ప్రవేశం చేయకుండా. ఆవిడకి సేవలు చేయడానికా? ఇవాళ నా తెలుగు భాష అలా బాధపడుతుంది. రెండో భార్యను తీసి ఇంట్లో పెడితే మొదటి భార్య ఎంత బాధపడుతుందో నా తెలుగు భాష సరస్వతి అంత బాధపడుతుంది. నాకు ఇదా స్థితి మీరు కలిగించేది మీ రాష్ట్రంలో. మీరు చెప్పండి, ఇంక ఏ రాష్ట్రంలోనైనా తెలుగును పట్టాభిషేకం చేస్తారా? మన రాష్ట్రంలో కాకపోతే. ఎందుకు ఇంత దిగజారిపోయాం మనం? ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం? ఒక్క మాటలో ఇది చూడండి. అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరు కేవలం మాటలు కాదండి అవి. అకారం అమ్మ, ధర్మానికి ప్రతీక. అమ్మాయి కదా మనకి ధర్మాలన్నీ చెప్పింది. ఆకారం ఆవు, అర్థానికి ప్రత్యేక. ఆవు అంటే పాడి పరిశ్రమ, గేదెలు, ఆవులు అన్నీ అందులోకి వస్తాయి. అర్ధపురుషార్థానికి ప్రతీక. ఇకారం ఇల్లు, ఎవడైనా పెళ్ళైతే ఓ ఇంటివాడయ్యేటాడు, కామపురుషార్థానికి, సంసారానికి ప్రతీక. ఈకారం ఈశ్వరుడు, మోక్షానికి ప్రతీక. ఒక్క 4 మాటల్లో అమ్మ, ఆవు, ఇల్లు, ఈశ్వరుడు అనే 4 మాటల ద్వారా 1వ తరగతి పిల్లాడికి 1వ తరగతి తెలుగు వాచకం మొదటి పుటలో ధర్మార్థ కామ మోక్షాలనే 4 పరమార్థాలు చెప్పిన తెలుగు మీడియం ప్రపంచమంతా వ్యాపించాల్సిన అవసరం ఉందండి. ప్రపంచం మీ భాషల్లో ఇంత గొప్ప మాటలు ఉన్నాయా, ఇంత సంస్కృతి ఉందా, నేర్చుకుంటారా వెధవల్లారా అని అందరికీ చెప్పాల్సింది పోయి వాళ్ళ భాషల్ని మనం తెచ్చిపెట్టుకుంటాం ఇక్కడ. అదంత గర్భంలోంచి నేర్పాలా? ఆలోచింతురుగాక మీరడు. ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను, నాకు సమయం దగ్గరికి వచ్చింది. అసలే సమయం దగ్గరికి వస్తే ఇంకా బాగుండేది. అంత క్షోభగా ఉందండి నిజంగానే మాట చెప్పాలంటే. మరోసారి మానేద్దాం అందామా అని కూడా అనిపించి నేను కృష్ణారావుతో పంచుకున్నా. కానీ కుదరలేరమ్మా, నాకు స్వతంత్రం ఎక్కడది, నా కర్తవ్యం కూడా నాకు తెలుసు. ఇటువంటిప్పుడు ఇంకా బాగా చేయాలనిపించింది నాకు. ఎటువంటిప్పుడు ఇంకా బాగా చేయాలి, ఇంకా శ్రమ పడదాం. మనం అనదలుచుకున్నది ధైర్యంగా మునిగేది ఏదో నిండా మునిగిన వాడికి శనిటి. ఇప్పుడు కొత్తగా చేసేది ఉంది, చేస్తే నా మీద కత్తి ఈపాటికే ఎత్తాలి. ఇంతవరకు ఎత్తలేదు ఉంటే ఇక ఎత్తలేరని అర్థం అక్కడ. అంచేత చెప్పేది ఏదో చెప్పుకుంటూనే పడదాం గట్టిగా అని చెబుతున్నాను. ఖచ్చితంగా ఎప్పటికీ మరణించే వరకు చెబుతా, నా భాష గురించే చెబుతా, నా సంస్కృతి గురించే చెబుతా. పన్నెండు 1200 ఏళ్ల క్రితం శంకరాచార్య చెప్పారే విదేశీ భాషను ఆదరించొద్దని. ఇప్పుడు మనం తెచ్చి నెత్తి మీద పెట్టుకుంటున్నామే. ఏ దేశంలో ఉన్నాం, ఏ రాష్ట్రంలో ఉన్నాం, ఏ ప్రభుత్వంలో ఉన్నాం, ఎందుకు ఇంత కళ్ళు మూసుకుపోయాయి? హరినామ సదాన యావని భాష. విదేశీ భాషలు మీరు మాధ్యమంగా పెట్టుకుని నేర్చుకునే జీవితం నాశనం అవుతుంది. ఇవాళ మన పిల్లలకి ఇడ్లీలు తెలియవు, దోశలు తెలియవు, పిజ్జాలు, బర్గర్లు తెలుస్తున్నాయి. గమనించండి. ఇవాళ పొద్దున్న దోశలు వేస్తే తిన్నాడు, సీరియల్స్ తింటాడు ఈ సన్నాసి. పాలల్లో వేసుకుని ఏదో అతుకుల్లాగా కూర్చుని ఇక్కడ పళ్ళు లేనివాడు చేసే పని. ఎందుకంటే అమెరికా ఫుడ్ మొత్తం అమెరికన్ సంస్కృతి అంతా వచ్చిందా లేదా, వేషధారణ మారిపోయిందా లేదా, భాష మారిపోయిందా లేదా, ఇవన్నీ మొత్తం మారిపోవట్లేదండి. ఒక మాధ్యమం అనేది కేవలం భాష నేర్చుకుందుకు కాదమ్మా, జీవితానికి అది. జీవితాలే మారిపోతుంటే ఎలా భరిస్తామండి? ఇంక ముందు తరాలు ఇంకేం లేవు. ఇప్పుడు ఇంకా కనీసం ఇలా చెబితే తెలుగు అర్థమయ్యే వాళ్ళు ఉన్నారు. ఒక 10 ఏళ్ల తర్వాత నేను చెప్పినా ఉపయోగం లేదమ్మా, మానేయవలసిందే. ఎవరికి వినరు. ఇంకా కాంట్ యూ టెల్ ది సేమ్ ప్రవచనమైన ఇంగ్లీష్ అని అడుగుతారు వాళ్ళు. నేను చావాలి ఇక్కడ ఇంగ్లీష్, చావుగాలానికి లావు దుఃఖం అని ఇంగ్లీష్ నేర్చుకుని చెప్పాలి నేను ఇప్పుడు. అంత కర్మ రాబోతు. కిము స్వర్తవ్యం పురుషై హరినామ సదానయావని భాషా కోహిన వాచ్యశుధియా. పండితుడైన వాడు, మేధావి అయిన వాడు ఏం చెయ్యకూడదు, అది కూడా చెప్పాడు, మాకు కూడా చెప్పాడు. అనృతం చ తద్వతు పరదోషశ్చ. ఇతరుల దోషాలు ఎంచి మాట్లాడద్దు, మన పని కాదు ఇది. వారి దోషానికి వారు దాని ఫలితం వారు అనుభవిస్తారు.
అలాగే అనృతం తద్వత్, ఎప్పుడూ పండితుల నోట అబద్ధం రాకూడదు. ఎవరి ఆశ్రయం కోసం కానీ ఎవరికి భయపడి కానీ పండితుడు అబద్ధం చెప్పకూడదు. పండితుడు అంటే కేవలం గ్రంథాలు కంఠస్థం చేసిన వాడు కాదు, ప్రజ్ఞ కలిగిన వాడు, ధైర్యం కలిగిన వాడు. ఇద్దరు మహాపండితుల మధ్యలో ఉండి నేను మాట్లాడుతున్నా. వివేకానందుని మించిన పండితుడు లేడు, శంకరాచార్యని మించిన పండితుడు లేడు. గ్రంథాలు తిరగేసి మాట్లాడాడు ఆయన. ఒక్కసారి చూసిన గ్రంథంలో ఏ పేజీలో ఏముందంటే చెప్పాడు ఆయన. ఐ రీడ్ బుక్ బై బుక్ అని చెప్పాడు ఇంగ్లీష్లో. సమ్ రీడ్ వర్డ్ బై వర్డ్ అండ్ సమ్ రీడ్ లైన్ బై లైన్. ఐ రీడ్ బుక్ బై బుక్ అన్నాడు. కొంతమంది పదం కూడబలుకుని చదువుతారు, కొంతమంది వాక్యం చదువుతారు. నేను పుస్తకాలు చదువుతాను పో అని చెప్పాడు ఆయన. అది మేధ. కానీ ఆ పండితులు చేయాల్సింది అనృతం తద్వత్, ఎప్పుడు అబద్ధం రావద్దు నోటమాట. ఎంత ధైర్యంగా అయినా సరే నిజం చెప్పాల్సింది. ఎవరైనా ఏమని అనుకోని మనకు అనవసరమైన విషయం. మళ్ళీ పిలుస్తారా లేదా, నాకు తగిన గౌరవాలు జరుగుతాయా లేదా, ఈ క్రిక్కిరిసిపోయినటువంటి గందులో ఇంతమంది స్త్రీ పురుష భేదం లేకుండా పిల్లలు సహా కూర్చుంటున్నారు. బయట ఇంకా ఇంతమంది కూర్చున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా లక్షల మంది వింటున్నారు. ఇంతకు మించినటువంటి భారతరత్న పురస్కారం ఎక్కడైనా ఉంటుందామా? నమస్కారం. దేశం మన మాట వింటోంది అనడానికి సభ సాక్షాత్ ప్రత్యక్ష ప్రసారం అంతకంటే సాక్షాత్ ఉదాహరణ. ఎంతకంటే బిరుదులు ఏమిటి పోయేది ఇక్కడ? ఇది కాకుండా ఏదో పద్మశ్రీయో ఇంకో వెంకశ్రీయో బిరుదు ఇస్తే నాకేమైనా కలిసి వస్తుందా? ఇక్కడ పోతే పోనీయండి, ఎవరికి కావాలి ఇస్తే ఇచ్చుకుంటారు. అది వాళ్ళ అవసరం, మన అవసరం కాదు. ఇచ్చుకోవడం వాళ్ళ అవసరం, మన అవసరం కాదు. దానికి మనం పొంగిపోయేది ఏం లేదు. అంతే. ఆ ధోరణి ఉండాలి. స్పష్టంగా చెప్పాడు శంకరాచార్య మార్గం నాది. అనృతం తద్వత్, అబద్ధం ఆడే సమస్య లేదు. ఏది నిజం కొండ బదులు కూడా చెబుతాం అంతే. ఎవడైనా అవనాను. ఇప్పుడు ఇంకో మాట, జీవితంలో విషం అంటే ఏమిటో చెబుతున్నారు. కిం విషం కిం దుష్టజనే కుత్ర విషం దుష్టజనే కుత్ర విషం దుష్టజనే కిమశౌచం కుత్ర విషం దుష్టజనే కిమశౌచం భవేదృణం నృణాం కిమశౌచం భవేదృణం నృణాం కిమభయమపి కిమభయమిక వైరాగ్యం భయమపి కిం విత్తమేవ సర్వేషాం. విషం అనేది ఎక్కడుంది? దుష్టజనులలో ఉంది అన్నాడు. సుమతి శతకంలో ఇంకా బాగా చెప్పాడు. తలనుండు విషము పణికిని విలయంగా తోక నుండు వృశ్చికమునకును తలతోక ఎనకయునుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి అన్నాడు. పాములు తేళ్ళు మనం విషపురుగులు అంటాం. మనం పాముకి తలలోనే విషం ఉంటుంది, తోక దగ్గర ఏముండదు. నీకు ధైర్యం ఉండి తలని గట్టిగా ఇలా నొక్కి పట్టుకోగలిగితే ఏ పాము ఏం చేయలేదు. పాముల వాళ్ళ టెక్నిక్ అదే. తల దగ్గర పట్టుకుంటారు వాళ్ళు సరిగ్గా పీక దగ్గర. ఆ విషం బయటికి రాదు. కూర బయటకు వచ్చినా నష్టం లేదు, విషం బయటికి రాదు, కరవదు. అటువంటిప్పుడు కరిచినా ఏం కాదు. అటువంటిప్పుడు తోక ఏం చేస్తుంది? 2 సార్లు కొడుతుంది కాలికి, అంతే, ఏం కాదు. ఆ కీలకం పట్టుకున్నాడు ఆయన. కానీ ఎందుకని? పాముకి తలలోనే ఉంటుంది, తోకలో ఏముండదు పాపం. తేలు శరీరం అంతా ఎక్కడ ఉండదండి, కొండి దానికి ఒక పెద్ద జెండాలో ఉంటుంది ఇక్కడ, దాని కొస భాగంలో ఉంటుంది. వెడుతూ ఓసారి పరామర్శించి వెళ్ళిపోతుంది అంతే. ఇంక 2 రోజులు మంచం దిగవు. బాగున్నావా అని పోటేస్తుంది అక్కడ. దాని భయం దాంది. అది దానికి పైగా తేలు కొండి కుట్టి పాము మన్ని కరవడం ద్వారా, తేలు మన్ని కొట్టడం ద్వారా ఆహారం ఏమో సంపాదించుకోకదండి. వాటి ఆహారం కాదు కదా. పాము మన రక్తం తాగదు. దోమలు తాగుతాయి, చీమలు తాగుతాయి, కానీ పాము తాగదు. అందుకు భయం. మనం ఏం చేస్తామో అన్న భయంతో అది కరుస్తుంది. తేలేనా అంతే. తేలు మన ఏం తిందవు, మనకేం మనం ఆహారం కాదు, దాని ఆహారం వేరే ఉంది. వచ్చి దగ్గరికి వచ్చేసరికి ఎవరో వస్తున్నారు ఏదో అని కుట్టేస్తుంది. భగవంతుడు దానికి శక్తి ఎందుకు ఇచ్చాడు? దాని ప్రాణం అది కాపాడుకోవాలి కదా. దానికి గన్మన్ లేరు కదా. పాముకి దాన్ని బతుకుదామంటే గన్మన్ లేరు. ఎందుకంటే పాము ఆశ్చర్యకరమైన విషయం, ఎవరూ చంపకుండా ఉంటే 400 ఏళ్ళు బతుకుతుందండి పాము. అంత ఆయుర్దాయం ఉంది పాముకు. అంత దీర్ఘాయుర్దాయం ఇచ్చాడు భగవంతుడు. పైగా ఏకాంతంగా ఉండడంలో పావుని మించింది లేదు. దత్తాత్రేయ స్వామి తన 24 గురువుల్లో పామును గురువుగా చెబుతాడు ఆయన. సర్ప అంటే కుమారీ శరకురు సర్పక ఊర్ణనాభి సుపేశ కృతు అని 24 గురువుల్లో సర్పాన్ని చెబుతాడు. పాము మీకు గురువు ఏమిటండి అంటే, పుట్టలో ఎంతసేపు ఉంటుందండి తల ఉంచుకుని, బుట్టలో ఎంతసేపు ఉంటుందండి, ఎవరినైనా కలవాలని అనుకుందా, ఎవరైనా రావాలని అనుకుందా, దాన్ని ఏదో అలా దాని తిండి ఏదో తింది పడుకుంది. యోగంటే అంతే కదా, ఎవరిని కలవాలని అనుకోని వాడే కదా.